తెలంగాణ పాలిటిక్స్లో సార్వత్రిక ఎన్నికల్లో ఏం జరగబోతుందని మీరు పార్టీ మొత్తం డాష్ అయింది. బీఆర్ఎస్ పార్టీ ముఖ చిత్రం ఎలా మారబోతుంది? ఎవరు జంప్ అవుతారో చూస్తున్నారు. సిట్టింగ్ ఎంపీ టికెట్ ఇస్తా అంటే తీసుకుంటారు. బిడ్డ జైలుకు పోయి తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన తమ్ముడు కేటీఆర్, మాకున్న సమాచారం ప్రకారం జగన్మోహన్ రెడ్డి అక్కడ సీఎం అవ్వబోతున్నారు. సమాచారం లేదు, తొక్కలేదు. జగన్మోహన్ రెడ్డి ప్రస్తుత మానసిక స్థితిని మీరేమన్నా అంచనా వేయగలరా? మూర్ఖుడు సార్. ఎలా అంటారు? ఇలా రోజు ఆ బట్టలు ఇప్పింది సార్ రాజశేఖర రెడ్డి గారి ధోతి ఇది. ఎవడెత్తారు సార్ ఆయన కోర్టు? వైఎస్ వివేకానంద హత్య అనంతరం అది నీచాతి నీచం సార్. ప్రజలు స్పృహలో ఉండి తెలివైన వాళ్ళు అనేదే దీని అర్థం. అప్పటి రాజశేఖర రెడ్డి గారు చనిపోయాడు, ఇక్కడ రెబల్ అవుతున్నాడు. అప్పుడు కొంత పాదయాత్ర చేశాడు, ఇంకా పార్టీ గిట్టి పెట్టి ఇంత ఎస్టాబ్లిష్ కార్యాచరణ. చెల్లెళ్ళు, వైఎస్ ఆడపడుచులు రోడ్డెక్కారు. మీరు ఆస్తిక వారసులు, రాజకీయ వారసులం మేము. ఇలా తండ్రిలా అంటాడనా? రోజా బట్టలు ఇచ్చింది కదా. టీడీపీ అనేది గెలవడం ఖాయము. జగన్ పోతే రాష్ట్రం విధ్వంసం అయిపోతుంది సార్. ఇంత రివెంజ్గా ఇందిరాగాంధీ కూడా ఎమర్జెన్సీలు తీసుకోలేదు సార్. వెల్కమ్ టు తెలుగు వన్. మనతో మాట్లాడటానికి నేటి అతిథి తెలంగాణ నుంచి గోనె ప్రకాశ్రావు గారు మనతో ఉన్నారు. ఆయన గతంలో ఉమ్మడి రాష్ట్రానికి ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్గాను మాజీ ఎమ్మెల్యేగాను పనిచేశారు. ప్రాంతానికి అవటానికి తెలంగాణ ప్రాంతం అయినప్పటికీ కూడా అక్కడ కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ప్రజా సమస్యల పట్ల తక్షణం స్పందించే మనస్తత్వం కలిగి అరుదైన అసాధారణమైన వ్యక్తిత్వం కలిగిన మనిషి గోనె ప్రకాశ్రావు గారు. ఏది దాచుకోకుండా గర్భంగా వితౌట్ ఫిల్టర్ చాలా ఓపెన్గా మాట్లాడే ఒక అరుదైన పొలిటీషియన్. ప్రస్తుతం ఆయన ఎనలిస్ట్గా కూడా పనిచేస్తున్నారు. రకరకాల విశ్లేషణలు, రకరకాల డేటాలు తెప్పించుకుని దాని ప్రకారంగా గతంలో గోనె ప్రకాశ్రావు గారు చెప్పిన ఉమ్మడి రాష్ట్రంలో కానీ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ ప్రకాశ్రావు గారు చెప్పినట్టు జరిగిన సంఘటనలు అనేకం ఉన్నాయి. నమస్కారం ప్రకాశ్రావు గారు. నమస్కారం. ఎలా ఉన్నారు? మీ చల్లటి మనసు, కల్మషం లేని మనసు బెదవాడ అగ్నిగుండం లాగా ఉంది. మీరు అడుగు పెట్టగానే ఇప్పుడు బయట జోరున వర్షం కురుస్తుంది. బెదవాడ చల్లగా ఉంది. మీ రాకను పురస్కరించుకుని వాతావరణం కూడా ఆహ్లాదకరంగా ఉంది. తెలంగాణ పాలిటిక్స్లో జరగబోయే పరిణామాలు, ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఏం జరగబోతుందని మీ దగ్గర మీకున్న సమాచారం ఏంటి సార్? ఇప్పుడైతే అక్కడ అసెంబ్లీ లేవు, లోక్సభ ఉంది. కేటీఆర్ గారు కాంగ్రెస్ 150, 225 బీజేపీ అంటున్నాడు. వచ్చేది హంగ్ అంటున్నాడు కేటీఆర్. కేసీఆర్ నేనేమంటుండు, 200 కూడా రావు బీజేపీకి, కాంగ్రెస్ 100 కూడా రావు, రేపు కూటమే అని. నేను 10-12 నాకు మీరు అధ్యయండి, మనమే చక్కెరలు దింపుతామని చెప్తున్నాడు. 2001 నుంచి పార్టీ పెట్టిన తర్వాత ఇప్పటి వరకు ఉద్యమ కాలంలో కానీ ఆయన పార్టీ పెడితేనే ఇమీడియట్ లోకల్ బాడీ ఎలక్షన్ వచ్చినాయి. జిల్లా పరిషత్తు, ఎంపీపీలు, సర్పంచులు, తర్వాత సర్పంచులు. అప్పుడే హెలికాప్టర్లు తిరిగిండి ఆయన జిల్లా పరిషత్ ఎలక్షన్కు. 2 జిల్లా పరిషత్, ఒకటి అబ్సల్యూట్ వచ్చింది 9లో నిజామాబాద్, ఒకటి హంగ్ వచ్చి రాజేశ్వరరావు అని బీజేపీ కొంతమంది డబ్బులు లావాదేవీ చేసి జడ్పీ వచ్చింది. 86 జడ్పీటీసీలు వచ్చినాయి, 400 చిల్లర ఎంత ఉంది. రాష్ట్రం అంతా 1096. 87 వరకు రామారావు గారు వచ్చే వరకు ఓన్లీ 300 సమితిలే. ఒక బలహీన వర్గాల వ్యక్తి వార్డు మెంబర్ కానీ సర్పంచ్ కానీ సమితి ప్రెసిడెంట్ కానీ జిల్లా పరిషత్ కావడానికి వీల్లేదు. అలాగే మున్సిపాలిటీస్ కానీ కార్పొరేషన్ కానీ ఒక బలహీన వర్గాల వ్యక్తి చైర్మన్ కానీ వార్డు మెంబర్ కానీ కావడానికి రిజర్వేషన్ ఉండకపోతుండే, ఓన్లీ ఎస్సీ ఎస్టీసీ. అటువంటిది మండల వ్యవస్థ తెచ్చి 300, 1096 చేసి బలహీన వర్గాలకు ఇచ్చి ఆ నాయకత్వాన్ని తెలుగుదేశం ఏదైతుందో ఈరోజు స్థిరస్థాయిలో నిలిచిపోయాడు. దాని తర్వాతనే రాజీవ్ గాంధీ చట్టం తెచ్చాడు మహిళా రిజర్వేషన్ బలహీన వర్గాలకు. తో అప్పుడే ఆయనే జడ్పీ ఎంపీపీ ఎలక్షన్ అయిన తర్వాత 2001లో
హెలికాప్టర్ మీద సర్పంచ్ ఎలక్షన్ తిరిగింది. అప్పటికి ఆయనే రాష్ట్రంలో స్పీకర్ ఉండే అనుకోండి, మంత్రి ఉండే, కరువు మంత్రి ఉండే, మొదలు కరువు మంత్రి. మోర్తాడ్ నిజామాబాద్, వేములవాడ కరీంనగర్, ఆదిలాబాద్లో చెన్నూరు. ఇప్పుడు చెన్నూరు మన వివేక్ వెంకటస్వామి ఎమ్మెల్యే ఆడు. అంతకుముందు వెంకటస్వామి గారు 57లో రాజకీయ జన్మ అతనికి ఇచ్చింది. మొదటిసారి ఎమ్మెల్యే వాళ్ళ తండ్రి ఆడు అక్కడ 1957. తర్వాత ఎంపీ అయింది అనుకోండి పెద్దపల్లి. చెన్నూరు అండ్ ఇందారం ఇట్లా గ్రామ పంచాయతీ. ఈరోజు మొదటిసారిగా 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి, 9.5 సంవత్సరాలు చేసి ఒకటే కార్నర్ మీటింగ్. అది ఎక్కడ? పబ్లిక్ మీటింగ్ కాదు, హెలికాప్టర్ అంటే ఒక డ్యాష్ వేయాలి కదా సార్. ఈరోజు ఇంత సామ్రాజ్యం చేసి, ఇంతమంది ఎమ్మెల్యేలను, రాజ్యసభలను, ఇంతమంది నాయకులను చేసి చివరికి ఆయన పరిస్థితి ఏమైందంటే 39 అసెంబ్లీ వచ్చిన 119లో పార్టీ మొత్తం డాష్ అయిపోయింది. ఎవరు జంప్ అవుతాను చూస్తున్నారు. సిట్టింగ్ ఎంపీ టికెట్ ఇస్తా అంటే తీసుకుంటలేరు. బిడ్డ జైలుకు పోయింది. తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఫోన్ ట్యాపింగ్ కూడా. ఓన్లీ స్ట్రీట్ మీటింగ్, అది 2.5 నుంచి 3 కోట్లు ఖర్చు పెట్టి చౌరస్తాలలో పెడుతున్నాడు. ఆ మీటింగ్ చేయాలి, అక్కడికి పండుకోవాలి, ఏదో గెస్ట్ హౌస్ లేకపోతే వాళ్ళ అతని సపోర్టర్స్ ఇల్లు. మళ్ళీ 5 గంటల వరకు తెల్లారి ఈవినింగ్ 5 o'clock వరకే వెతకాలి. అంటే పరిస్థితి ఏమొచ్చిందంటే చివరికి ఏం చేస్తున్నాడు, 12-15 సీట్లు అంటున్నాడు. ఇదంతా అంగ అంటున్నాడు. ఎప్పుడు ఆయన ప్రిడిక్షన్స్ ఏ రోజు కరెక్ట్ కాలే. అవన్నీ చాలా లెంతీ అవుతుంది అనుకోండి మనకు. ఆయన గెలవచ్చు, ఏ రోజు కరెక్ట్ కాలే. జాతీయ స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో అంటే ఆయన స్టేట్ కాదు, వేరే ప్రిడిక్షన్స్. సో ఈరోజు అతనికి 0 to 1 గెలిస్తే ఒక మెదక్ సీటు గెలుస్తుంది వెంకట. అది ఎలా అంటే ఆయన సెగ్మెంట్ దాంట్లో ఉంది, గజ్వేల్. హరీష్ రావు దాంట్లో ఉంది, ప్రభాకర్ రెడ్డి అని. ఆ 2 పక్కకే కంబైండ్ ఉంటుంది. ఆ 3 కాన్స్టిట్యున్సీలు కలిపి అసెంబ్లీలో 2 లక్షలు వస్తే ఆ మెదక్ సీటు గెలుస్తుంది. ఇంకో సెకండ్ సీట్ గెలిచే అవకాశం లేదు. అది ఓడిపోయే ఛాన్స్ కూడా ఉంది. బీజేపీకి 6 నుంచి 8, 6 మినిమం, 8 మ్యాక్సిమం. అలాగే కాంగ్రెస్కి 8 నుంచి 10, ఎంఐఎం 1. అక్కడ ఉండే పరిస్థితి ఇది. బీజేపీ 9, 10 క్రాస్ అవుతుంది అంటుండ్రు వాళ్ళు. ఫైట్ ఈరోజు జైరాబాద్ ఫైట్ 6 పోంగా క్లారిటీగా. ఆదిలాబాద్ టోటల్ ఎడ్జ్ ఉంది, నిజామాబాద్ ఎడ్జ్ ఉంది, కరీంనగర్ ఎడ్జ్ ఉంది, చేవెళ్ళ ఎడ్జ్ ఉంది, మల్కాజ్గిరి ఎడ్జ్ ఉన్నది. 5 క్లారిటీగా ఎడ్జ్ ఉన్నాయి. ఫైట్ జైరాబాద్, ఫైట్ మెదక్, ఫైట్ భువనగిరి, ఫైట్ మహబూబ్ నగర్ ఎడ్జ్ ఉంది. సికింద్రాబాద్ ఎడ్జ్ ఉండే, ఇప్పుడు ఈక్వల్కి వచ్చింది. 6వ సీటు సికింద్రాబాద్ గెలిచేది. కానీ ఈరోజు వాళ్ళ సొంత బీజేపీ, ఏబీవీపీ కానీ, విశ్వ హిందూ పరిస్థితి కానీ వ్యతిరేకంగా ఓడిపోతారని చెప్తున్నారు 100 మంది. చివరకు నేను అనుకుంటున్న పార్టీకి నష్టం జరగద్దని చేసే అవకాశం ఉంది. బట్ న్యూట్రల్ నార్త్ ఇండియన్ సెటిలర్స్ కావచ్చు, వాళ్ళు తమిళనాడులు కావచ్చు, కేరళలు కావచ్చు, కర్ణాటకలు, ఎనీ సెటిలర్ ఓటు 100 ఓట్లు పోలైతే దాంట్లో మోర్ దాన్ 70 కిషన్ రెడ్డి గారికి వస్తాయి. వాళ్ళు ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేని వాళ్ళు, మార్వాడీస్, గుజరాత్స్, వాళ్ళు ఏ పార్టీలో వాళ్ళ వ్యాపారస్తులు ఉంటారు. ఎందుకంటే మోడీ దాని మీద, తో పార్టీ దాని మీద ఆయన టాక్ అయింది. అది 6వ సీటు గ్యారంటీ సీట్. అది కూడా ఫైట్ మెదక్, జైరాబాద్, భువనగిరి అండ్ మహబూబ్ నగర్. అందుకోసమే ఇది ఇక్కడ మైనస్ అయినా కూడా 6 నుంచి 8. కాంగ్రెస్ ఖమ్మం 100%, మహబూబాబాద్ 100%, మహబూబాబాద్ అండ్ పెద్దపల్లి అండ్ నాగర్ కర్నూలు. ఇట్లా వాళ్ళకి ఏదైతుందో 8 నుంచి 10. నల్గొండతో 8 నుంచి 10. ఇది అక్కడ రిజల్టు. దేశంలో కూడా, ఎందుకంటే దీని కంటిన్యూషన్ ఉంటేనే క్లారిటీ ఉంటుంది. 290 అని 2-3 రోజుల కింద చెప్పిన, 280కి ఏ పరిస్థితిలో తగ్గే సమస్య లేదు బీజేపీకి ఒంటరిగా. వాళ్ళు 400 ఫిగర్ అని, వాళ్ళకు 400 వస్తాయని కాదు, కూటమి కలిపి 400 ఎందుకు రావాలంటే రాజ్యాంగ సవరణ తేవాలని ఉంది వాళ్ళకు. కానీ కాంగ్రెస్ కానీ ఇంకా ప్రతిపక్షాలు ఏం చేస్తున్నాయి, రిజర్వేషన్ తీసేస్తారు. ఎస్సీలను, ఎస్టీలను 20% ఓట్లు ఉంటాయి వాళ్ళకి. దాదాపు నేను అనుకుంటున్నా 84-85 సీట్లు రిజర్వేషన్ సీట్లు 543లో. ఈ దేశం అగ్నిగుండం అయితే రిజర్వేషన్ చట్టాన్ని రద్దు చేయరు. ఓన్లీ బ్రిటిష్లో ఉండే చట్టాలను కొన్ని చేంజ్ చేయాలంటే, వాళ్ళకి అమెండ్మెంట్ చేయాలంటే 2/3 కావాలా రాజ్యసభ. అలాగే అది బిల్ అయిన తర్వాత రాటిఫికేషన్ 50% +1 అంటే 29 రాష్ట్రాల్లో 15 రాష్ట్రాలు చేయాలి. రాష్ట్రాల్లో ఉంది. కాలేదనుకోండి, రాష్ట్రాలు అపోజ్ చేసినాయి అనుకోండి, సెకండ్ టైం పంపినాక ఆటోమేటిక్గా రాటిఫికేషన్ అవుతుంది, మళ్ళీ అవసరం లేదు. అప్పుడే
రాజముద్ర రాజ్యాంగ సవరణ ప్రెసిడెంట్ ఆర్డర్ ఇస్తాడు. ఇది దేశంలోని పరిస్థితి. తెలంగాణ అంటే దేశం. సార్వత్రిక ఎన్నికల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ముఖ చిత్రం ఎలా మారబోతుంది? సార్ బీఆర్ఎస్ అయిపోతుంది సార్. నో మోర్ ఎమ్మెల్యేల నుండి ఎంపీలు క్యాడర్ నుండి స్థానిక సంస్థల ఎన్నికలు చూస్తాం కదా సార్, జీరో అయిపోతుంది. అంటే స్థానిక సంస్థల ఎన్నికలకు జనరల్ ఎన్నికలకు డిఫరెన్స్. ఇక్కడ చంద్రబాబు గారు మొన్న ఓడిపోయారు, ఇప్పుడు గెలుస్తున్నారు. రామారావు గారు 87 మండల వ్యవస్థ తెచ్చి మున్సిపాలిటీస్ అవి 90% పైన వచ్చినాయి. 89 ఓడిపోయింది కదా, తను ఓడిపోతూ ప్రభుత్వం పోయింది. 34 ఉన్న లోకసభ 2 లోకసభ అయింది. 39 కాంగ్రెస్, 2 టీడీపీ, 1 ఎంఐఎం. 89లో పోయింది కదా సార్ అధికారం. చెన్నారెడ్డి గారు అయింది కదా. అట్లనే జయలలిత పోటీ చేయలేదు, మళ్ళీ తర్వాత చీఫ్ మినిస్టర్ అయింది. మాయావతి పోటీ చేయలేదు, చీఫ్ మినిస్టర్ అయింది. కానీ పార్టీ అనేది వైండ్ అప్ అవుతుంది సార్. 96లో 95లో పార్టీ పెట్టాడు ఎన్టీ రామారావు గారు. కంపేర్ చేస్తున్నాం ఏది ఎప్పుడైతే పదవిచ్యుతుడు చేసిన తర్వాత 96లో సింహం గుర్తు ప్రిపరేషన్ అవుతుంది. ఇంకా 3 నెలలకు ఎలక్షన్ అనగా చనిపోయాడు. లక్ష్మీపార్వతి గారు కంటిన్యూ అయింది. నెహ్రూ గారు విజయవాడకి వెళ్ళి పోటీ చేశారు కదా సార్. ముద్దు కృష్ణనాయుడు చేశాడు కదా సార్. జయకృష్ణ గారు రామారావు గారి కుమారుడు మన దాని పేరేంది శ్రీకాకుళం చేశాడు కదా సార్. జితేందర్ రెడ్డి తర్వాత 2 సార్లు ఎంపీ చేసిండు కదా సార్ మహబూబ్ నగర్. ఇందిరారెడ్డి హైదరాబాద్ చేసిండు కదా సార్. పొట్టు పొట్టు పొల్లు పొల్లు ఓడిపోయారు. 99లో ఆ పార్టీ గుర్తుందా సార్? సేమ్ ఇవాళ ప్రణబ్ ముఖర్జీ గారు పివి జమాన్లో చేసి పార్టీ బట్టి ఖతమైపోయింది కదా సార్. చిరంజీవి అయితే మెర్జ్ అయిపోయాడు. శివాజీ గణేశన్ అయిపోయింది అనుకోండి. దాసనారాయణరావు పార్టీ పెట్టక ముందు అయిపోయాడు. తివారీ కాంగ్రెస్ ఏమైంది మనం చూసినాం కదా. నారాయణ తివారీది, శివశంకర్లు, ఫతేదారులు, ఇక్కడ చిదంబరంలు, ముప్పనారులు అంతా అక్కడ మనీలా కాంగ్రెస్ పెట్టి ఫినిష్ అయిపోయింది కదా. వాళ్ళు అడ్రస్ లేదు. ఖచ్చితంగా నెక్స్ట్ ఎన్నికల్లో ఏ పరిస్థితుల్లో ఏదైతుందో టీఆర్ఎస్ అనేది కనుమరుగైపోతుంది. అక్కడ బీజేపీ అండ్ కాంగ్రెస్ మాత్రమే మిగులుతాయి 2. ఇది ఖచ్చితము. ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో హరిహరాదులు ఉన్నాడు. ఇవాళ ఏమంటున్నాడు సార్, మీరు విజ్ఞులు సార్, ఇది ప్రజెంట్ సార్. ఇలా హోమ్ మినిస్టర్ ఎవరైనా కానీ సార్, చీఫ్ మినిస్టర్ అనేవాడు హోమ్ మినిస్టర్, ఓన్లీ హోమ్ మినిస్టర్ ఉంటాడు. లా అండ్ ఆర్డర్ విత్ చీఫ్ మినిస్టర్ ఉంటాడు. కేంద్రంలో ఈరోజు షా గారు హోమ్ మినిస్టర్ అయినా లా అండ్ ఆర్డర్ విత్ ప్రైమ్ మినిస్టర్. అక్కడ రా సెంట్రల్ ఇంటెలిజెన్స్ కాదు, రా అంటారా. ఓన్లీ జవాబుదారీ ఓన్లీ ప్రైమ్ మినిస్టర్కి ఇస్తుంది రిపోర్ట్ ఎవ్రీ డే. పొలిటికల్ యాక్టివిటీ కానీ, ఇతర దేశాలే కానీ, ఐఏఎస్ కానీ, ఎవ్రీథింగ్. అట్లే రాష్ట్రంలో చీఫ్ మినిస్టర్కి వాళ్ళ డీజీపీ ఉంటాడు, ఆయనకంటే హెడ్ బాసు. హోమ్ మినిస్టర్ బాస్ అన్నట్టే హోమ్ సెక్రటరీ, వాళ్ళకు జవాబుదారి కాదు. డిఐజీ ఇంటెలిజెన్స్ విత్ ఓన్లీ సీఎం. సరే, ఇలా ఫోన్ ట్యాపింగ్ అనేది టెలిగ్రాఫ్ చట్టం. రామకృష్ణ హెగ్డే గారు బెంగళూరులో ఏమైంది సార్, ఫోన్ ట్యాపింగ్ చేసిండు. ఎవరిది? దేవగౌడ బొంబాయి. అది ఎస్టాబ్లిష్. సుబ్రహ్మణ్య స్వామి గారు మాజీ కేంద్ర మంత్రి, రాజ్యసభ, లోకసభ, ఫేమస్, ఈరోజు కూడా బతుకున్నాడు. ట్యాపింగ్ రిజల్ట్ బయటకు వస్తే చీఫ్ మినిస్టర్ స్టెప్ డౌన్ అయ్యాడు. 50 మంది మీద కేసు అయింది సార్. చివరికి సిబిఐ టేకప్ చేసింది. ఏమైంది అనేది నాకు తెలియదు, నో ఐడియా ఎట్ ఆల్. చీఫ్ మినిస్టర్ స్టెప్ డౌన్ అయ్యాడు. ఇలా నాకు సంబంధం లేదంటున్నాడు. అది వాళ్ళే డిపార్ట్మెంట్ చూసుకుంటుంది. అంత బక్వాస్ అని నేను రథయాత్రలు కూడా చెప్తున్నాను. నేను అడుగుతున్నా మీ ద్వారా, టోన్ ద్వారా. ఈరోజు సంబంధం లేకపోతే ఓటుకు నోటు కేసు ట్యాపింగ్ తోటి అయింది కదా సార్. చంద్రబాబు గారు ఇప్పుడు ఇక్కడ చీఫ్ మినిస్టర్ అయింది కదా, తర్వాత ఇప్పుడు మళ్ళీ చీఫ్ మినిస్టర్ కాబోతుండే కదా. రాజధాని 10 ఏళ్ళు ఉన్నా కూడా వదులుకొని ఇక్కడ రావాల్సి వచ్చింది కదా. ఆయన కేసులు ఎక్కడైతే దాని మీద ఏం డీల్ జరిగింది అనేది ఓపెన్ ఫ్యాక్ట్. హరిహరాదులు వచ్చినా చంద్రబాబు గారు లోపలికే. ఆయన ఎందుకు బ్రీఫ్ ఇచ్చినావు, నీకు సంబంధం లేకపోతే? పోలీసు చేయలేదు అప్పటి వరకు, అయిపోయింది. మొన్న పైలట్ రోహిత్ ఆయన తాండూరు ఎమ్మెల్యే, ఆ పిఎల్ సంతోష్ జనసేన రెడ్డి ఉన్నాడు కదా బీజేపీ పార్టీ, ఆ ఫోన్ కన్వర్జేషన్ ఎవరు బ్రీఫ్ ఇచ్చిందన్న? ప్రగతి భవన్లో కొన్ని 100 మంది, నేషనల్ మీడియా, లోకల్ మీడియా అండ్ ప్రింట్ 100 మంది. దేశం చూసింది. దేశం చూడడం కాదు, దాన్ని సెన్సార్ చేసి 1.5 hours 40 minutes సీడీ తయారు చేసి అందరూ చీఫ్ మినిస్టర్లు 28 రాష్ట్రాల చీఫ్ మినిస్టర్ పంపిండు, చీఫ్ జస్టిస్లకు పంపిండు, కేంద్ర మంత్రులకు పంపిండు, ఇంకా ఇంపార్టెంట్ ఎడిటర్లకు పంపిండు. ఎందుకు పంపిన ఆయనకి సంబంధం లేకపోతే ఎవరు చూసుకోవాలి? అది కోర్టు కూడా ప్రశ్నించింది. కోర్టు ప్రశ్నించాలి. అవుట్ ఆఫ్ ద వే అడ్వకేట్ మన జడ్జిలు ఏం చెప్పినంటే, అరే అంటే నా భాషలో చెప్పాలంటే పాగలే హమారా క్యూ విజయ్ అని వాళ్ళు ఓపెన్గా చెప్పేసాను, కామెంట్ చేసేసాడు. దే గేవ్ కామెంట్. రెండు చీఫ్ జస్టిస్, 2 రాష్ట్రాల చీఫ్ జస్టిస్ నా దగ్గర కటింగ్స్ ఉన్నాయి. ఏదంటే దాంట్లో అది ఇంగ్లీష్ పేపర్లో వస్తే ఎందుకో తీసిపెట్టినా నేను, అవి దొరకలే ఈ మధ్యలో ఇంటర్వ్యూలో చెప్తామంటే. సో దే కామెంటెడ్, వై మాకేం సంబంధము, మేమెందుకు చూస్తాం ఆ సీడీ అనే పద్ధతిలో చెప్పాడు. సిగ్గు లేదు నీకు ఏదైతుందో. ఖచ్చితంగా
ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు ఏం మాట్లాడినా వేరే సంగతి, ముఖ్యమంత్రులకు ఏ విధంగా మారింది మనం చూస్తున్నాం. చెర్లపల్లి జైల్లో 2 బెడ్రూమ్ కట్టిస్తా అంటుండు. ఎందుకు కట్టిస్తా అంటుండండి? ఒక ముఖ్యమంత్రి 5 ఏళ్ళు ఉంటాడు కదా, 5 ఏళ్ళు అయితే ప్రభుత్వం పోదు కదా, పోయి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఓటుకు కేసు తప్పితే ఆయన తీయలేరు. 5 ఏళ్ళు పక్క ప్రభుత్వం పడిపోదు. తో జైలు ఎందుకు అంటున్నాడు ఆయన అన్నాడు వేరే సంగతి. ఉత్తమ్ కుమార్ రెడ్డి జైలు పోతా అంటుండు కదా, తుమ్మలు అంటుండు కదా, పొంగులేటి అంటుండు కదా, పొన్నం ప్రభాకర్ అంటుండు కదా, కోమటిరెడ్డి వెంకరెడ్డి, వీళ్ళంతా మంత్రులు. ఎట్లా అంటుండ్రు వీళ్ళు? ముఖ్యమంత్రి చెప్పిండు ఇది అయిపోయిన తర్వాత ఇది అయిపోయింది, దొరికిపోయిండు. ఇలా రాధాకిషన్రావు ఇచ్చింది కదా స్టేట్మెంటు. ఇలా అప్రూవల్ మారుతుంది సార్, ఎవిడెన్స్ దొరకకపోతే. అయితే ఆ ప్రశాంత్ రావు ఆయనే, అయితే ఈయన పేరేంటి ఇప్పుడు రాధాకిషన్, లేకపోతే ఆయన ఇప్పుడు అమెరికాలో రవీంద్రరావు, ఆయన పేరేంటి ప్రభాకర్, ఎవరో ఒకరు అప్రూవల్ మారుతాడు. ఎవరు అరెస్ట్ అవుతారండి? చీఫ్ మినిస్టర్. ఒక చీఫ్ మినిస్టర్ కాదు, హోమ్ సెక్రటరీ అవుతాడు, కమిషనర్ ఆఫ్ సిటీ అవుతాడు, డీజీపీ అవుతాడు, ఇంటెలిజెన్స్ డీ అవుతాడు, అందరూ అరెస్ట్ అవుతాడు. ఆయనకి ఇంకెక్కడ పార్టీ సార్? పార్టీ ఎక్కడ సార్? సార్ ఇది టెలిగ్రాఫ్ చట్టం కేంద్రాన్ని, కానీ కొన్ని అధికారాలు ఏం చేసినంటే హోమ్ మినిస్ట్రీకి, హోమ్ సెక్రటరీలకు ఇచ్చిన మినిస్ట్రీ కాదు. డిపార్ట్మెంట్ ఎప్పుడు ఉంటుంది సార్? ప్రభుత్వాలు వస్తాయి పోతాయి, రాష్ట్ర పరిపాలన ఉంటుంది. ఏమి ఇచ్చానంటే దేశ భద్రత, టెర్రరిస్టు, ఐఎస్ఐ ఇటువంటి వాటికి ఏదైతుందో అది కూడా హోమ్ సెక్రటరీకి పర్మిషన్ తీసుకొని చేయాలి వీళ్ళు. ప్రతిసారి కేంద్రానికి అవసరం లేదు. అది ఆటోమేటిక్గా హోమ్ సెక్రటరీ పర్మిషన్ లేని చేయరు కదా, లేదని లేదు కదా, యు ఆర్ ద రెస్పాన్సిబిలిటీ కదా, ఏదో దానికి పర్మిషన్ తీసుకున్నారు కదా. సో వీళ్ళందరూ జైలుకు పోవడం ఖాయం. దీంట్లో ఎప్పుడు కానీ డిఐజీ ఇంటెలిజెన్స్ తోటి ఈయన ఎక్కువ, ఎప్పుడో చాలా తక్కువ, మొన్న ఎలక్షన్స్ ముందు అన్ని రోజు సంతోష్కే చెప్పాలి. ప్రభాకర్, సంతోష్, కేటీఆర్ కూడా మాట్లాడతారు కదా, డిఫాక్ట్ ఆయన ఇంట్లే కలెక్టర్ల ఎస్పీలతోటి ఫోటోలు దిగాయి సార్. ప్రగతి భవన్లో చీఫ్ మినిస్టర్ హౌస్లో కొడుకుంటుండు వేరే సంగతి. మంత్రులు దిగుతారండి, ఓ 10 మంది క్యాబినెట్ దిగుతారు. ఈయన ఒక్కడెవరండి ఈయనతో దిగటానికి? మొత్తం ఎస్పీలు, కలెక్టర్. ఒక మీటింగ్ పెట్టాడు, సీఎం పెట్టినాక ఆయన లోపలికి పోయింది, ఈయన మొత్తం ఫోటోలు ఎక్కింది. ఇది ఎక్కడైనా ఉంటుందా సార్? ఇక కాళ్ళు మొక్కుతుండ్రు, వీళ్ళు మొక్కుతుండ్రు, అదంటే సంగతి వేరనుకోండి. ఖచ్చితంగా టీఆర్ఎస్ అనేది కనుమరుగు ఖాయము. దేశంలో హేమాహేమీలు, ప్రణబ్ ముఖర్జీలు, తివారీలు, శివాజీ గణేశన్లు, చిరంజీవి అయితే మెర్జ్ చేసిండు అనుకోండి, దాసనారాయణరావు ఎలక్షన్ పోకముందే మెర్జ్ చేయండి అనుకోండి, రామారావు గారు, లక్ష్మీపార్వతి గారి పార్టీ ఏమైందో మనం చూసిన 2,30,000, 2,50,000, 1,90,000 హేమాహేమీలు, మాజీ మంత్రులు 5 సార్లు ఎలక్ట్ అయిన వాళ్ళు, మంత్రులు చేసిన వాళ్ళు అయిపోయింది. పార్టీ కనుమరుగైపోయింది. బ్యాలెట్లో లేదు 99లో. అలాగే వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ అనేది నార్త్ నుంచి బీఎస్పీ, రిపబ్లికన్ సింహం గుర్తు ఇస్తారు కదా సార్, బీఫామ్లు ఇక్కడ ఒకళ్ళు పెట్టుకుంటారు కదా, 500కు, 1000కి, 2000కు, 3000కి ఎట్లా అవుతుందో అట్లా ఆ పరిస్థితి అవుతుంది టీఆర్ఎస్. ఆంధ్రప్రదేశ్ జరగబోయే సార్వత్రిక ఎన్నికల గురించి, ఇక్కడ ఎవరు గెలుస్తారనే దానికి సంబంధించి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన తనయుడు కేటీఆర్ ఇద్దరూ కూడా మాకున్న సమాచారం ప్రకారం జగన్మోహన్ రెడ్డి అక్కడ సీఎం అవ్వబోతున్నారు అని ఇద్దరూ చెప్పారు. దాన్ని ఎలా చూడాలి సార్? సార్ 2004లో అలయన్స్తో చేసినాం సార్, 42 సీట్లు ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్, సిపిఐ అండ్ సిపిఎం. ఒకరోజు ముందుగా 42, 10 బీఫామ్లు ఎక్స్ట్రా ఇచ్చాడు, 52. సెంట్రల్ కోర్ట్ అని లకిడీ కపూర్ దగ్గర ఉంది సార్. గంగారెడ్డి అని అప్పుడు ఎమ్మెల్యే, తర్వాత అంతకుముందు ఎంపీ ఉంటే అప్పుడు ఎమ్మెల్యే అయింది అనుకోండి. కౌంటింగ్ లేకుండా క్యాంప్ వేసిండు సార్. ఒకరోజు ముందు చెప్పిండు హంగ్ రాబోయే ఎన్నిక హంగ్ అన్నాడు. 2009లో సిపిఐ, సిపిఎం, టీడీపీ కలిసి పోటీ చేసింది కదా సార్. ఎన్నికలు కాకముందే హర్యానాలో బీజేపీ ఎన్డీఏ మీటింగ్ పోయింది కదా సార్, కూటమి వస్తాను. 2009 ఏమొచ్చింది సార్? యూపీ వచ్చింది కదా సార్. 147 2004లో వస్తే 203 సీట్లు 2009లో వచ్చాయి కదా సార్ కాంగ్రెస్ ఒంటరిగా. అప్పుడు సిపిఐ, సిపిఎం కలిపి 2004లో 42 సిపిఎం, 10 సిపిఐ, 4 ఫార్వర్డ్ బ్లాక్ రిపబ్లికన్, 56 మంది యూపీఏకి సపోర్ట్ చేసిన అవుట్ సైడ్, 39 సమాజ్వాదీ అవుట్ సైడ్ నుంచి ములాయం సింగ్, మాయావతి 21, 160, 116 ఎంపీలు చేయడం వల్లే అప్పుడు యూపీ అయింది. అట్లా డిఎంకే. అప్పుడు మళ్ళీ 2009లో స్ట్రెంత్ తక్కువైంది అనుకోండి, కమ్యూనిస్ట్ తక్కువైంది, ములాయం తక్కువైంది, మాయావతి ఒక 3-4 తక్కువైంది. సో వాళ్ళ ప్రిడిక్షను కాలే సార్. కారు 16 అన్నారు కదా సార్, 9 అయినాయి కదా, వాళ్ళ బిడ్డ ఓడిపోయింది కదా, 7 ఎమ్మెల్యేలు కలిసి పోనీ అయిపోయింది. అప్కా సర్కార్ కిసాన్ మొన్న మహారాష్ట్ర, ఒరిస్సా 29 రాష్ట్రాల నుంచి రైతులు వచ్చిండో చెప్పిండు రైతు నాయకులు.
ఒక పేర్లు కానీ ఫోటో ఒక విజువల్స్ వచ్చినాయా సార్ ఎక్కడన్నా? ఒక రౌండ్ టేబుల్ చేసింది కూడా ఎక్కడన్నా కనిపించిందా సార్? బక్వాస్, హంబక్. ఎప్పుడు అబద్ధాలు చెప్తారు సార్? ఇప్పుడు ఎక్కడికైనా పోతున్నారు సార్? ఒకటే మీటింగ్ ఎందుకు పెడుతుంది సార్? అది రోడ్ సైడ్ మీటింగ్ ఎందుకు పెడుతుంది? అది 3 కోట్లు ఖర్చు పెట్టి ఒకదానికి 2.25 నుంచి 3 కోట్లు అవుతుంది సార్. కావాలంటే ఇప్పుడు ఫోన్లో ఏదైతుందో నేను మీకు వినిపిస్తా, ఎక్కడెంత ఖర్చు అయ్యి ఏం ఖర్చు అని వినిపిస్తా. ఒక 4 ప్లేస్ల మీటింగ్స్ మీకు వినిపిస్తా. నేను చెప్పేటి అన్ని కఠోర నిజాలు. దాంట్లో ఉండేవాళ్ళు నా ఫ్రెండ్స్, ఎవరు పైసలు మేనేజ్మెంట్ చేస్తారు, ఎంత కడిస్తారు, ఏంది అని ఎవ్రీథింగ్ నాకు తెలుసు. అంటే నాకు అటు ఐ విల్ మెయింటైన్. నేను ఇట్లా ఓపెన్గా చెప్తా కానీ పేర్లు ఎప్పుడు బయట పెట్టాను. నాకు బ్లాక్మెయిల్ చేసే అలవాటు లేదు. వాళ్ళ ప్రిడిక్షన్ దే నెవర్. తెలంగాణ ఎప్పటి నుంచి వస్తుందన్నారా? ఇక ఢిల్లీకి పోయి తెలంగాణ తెచ్చుడే మళ్ళీ చూడలేదు అన్నాడు. ఆ దీక్షను సెంట్రల్ ఇంటెలిజెన్సీ ఫెయిల్ అయింది, తర్వాత స్టేట్ ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయింది. సార్ నేను అమెరికా 29 నాడు ఆయన దీక్ష పట్టినాక TV 9లో మార్నింగ్ 7 అదే న్యూస్ వాచ్ ఉంటుంది కదా, జకీర్ అండ్ వి ప్రకాశన్ ఒక ఉద్యమకారుడు ఉన్నాడు. ఆయన 10 గంటలకు వచ్చింది కవిత, 1 o'clock దానికి ఉంది క్లోజ్ అయ్యేదాక. అదే రోజు రాత్రి నేను ఢిల్లీకి పోయాను, అమెరికా పోయాను, 18కి వచ్చాను. ఆ రోజు ఏదైతుందో ఆయన సిద్దిపేటకు రావాలి కరీంనగర్ నుంచి. ఏ వెహికల్లో కూర్చున్నాడండి? పోలీసు వెహికల్లో కూర్చున్నాడు, బుల్లెట్ ప్రూఫ్. ఇక్కడ 10,000 మంది ఏం చెప్పిండానే? నేను దీక్ష పడుతున్నా, అదే 16 జీవో దాని ఇష్యూలో, తెలంగాణ ఇష్యూలో నన్ను అరెస్ట్ చేయాలని చూస్తే 20,000 మంది చస్తారు, అన్ని అగ్గిపెట్రోలు పెట్టుకుంటారు అని చెప్పాడు. దానికి తగ్గట్టుగానే ఈయన నేను చేసిన అక్కడ ఎక్కిండు. ఈయనకు అది లేదు. వరంగల్కి వెళ్ళి ఖమ్మం తీసుకెళ్లారు, దీక్ష అని చెప్పాడు. ఇక్కడ హరీష్ రావు ఫేక్ దీక్ష సార్. నా దగ్గర ఇప్పుడు డాక్యుమెంట్ కావాలంటే ఇప్పుడు నా బ్యాగ్లో ఉంది, మీకు చూపెడతాను. నేను ఢిల్లీలో చూపెట్టాను. అతను పట్టింది షర్మిలి అని ఇంపాల్ మణిపూర్లో 16 ఏళ్ళు చేసింది సార్. 16 ఇయర్స్ చేసింది. అతను వాడిన ఏదైతుందో మినరల్ విటమిన్స్ ఏదైతుందో 10 ఏళ్ళ కుర్రోడు కూడా 100 ఏళ్ళ వరకు బతకచ్చు. అది ఎస్టాబ్లిష్ అయింది, కానీ అది చూపలేకపోయారు. నేను అమెరికాకి వెళ్ళి 6వ తారీఖు నాడు రజనీకాంత్ గారు ఇప్పటికున్నారు, నేమాని భాస్కర్ నాడు సాక్షిలో, అప్పుడు నేను అనుకుంటే NTVలో సాక్షిలో ఉండే. నేను చెప్పాను అతను ఫేక్ దీక్ష, ఖమ్మంలో జ్యూస్ తాగిండు, గొడవైన కట్ చేసాడు. అతను తీసుకునేది విటమిన్స్, పక్కా దీక్ష. సార్ మీరు ఆ నుంచి ఫోన్లో మాట్లాడుంటారు, నా దగ్గర డాక్యుమెంట్ లేదు. 18th వచ్చింది సార్, 9 నాడు దీక్ష విరమించిండు, అనౌన్స్మెంట్ అయింది. 11th హాస్పిటల్కి వెళ్ళలేడు. 18 నాడు నేను అనుకుంటాను విజయవాడ ఏదో దీక్ష పట్టాడు, నాకు జ్ఞాపకం లేదని. ఏది సమైక్య రాష్ట్రం ఉండాలని రాజగోపాల్. ఈ నుంచి 7కి షిఫ్ట్ అయ్యిండు, నిమ్స్ హాస్పిటల్ అయ్యిండు. అయిపోయి ఆయనకు తట్టుకోలేకపోయాడు, ఏది ప్రాబ్లమ్స్ ఆఫ్ దేనికో. నిమ్స్ హాస్పిటల్కి వెళ్ళి చెప్పకుండా వచ్చి ఎక్కడ సోమాజ్ కూడా ఈనాడు ముంగట ప్రెస్ క్లబ్లో ప్రెస్ కాన్ఫరెన్స్ అయ్యేది 4 o'clock. నేను 11 o'clock 18th మార్నింగ్ 10 o'clock దిగిన. ఐ విల్ ఎస్టాబ్లిష్ అప్ డాక్యుమెంట్ ఈజ్ అ ఫేక్ దీక్ష ఛాలెంజ్. ఇట్లా 10 సార్లు చెప్పాను. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 18th ఎలక్షన్ కంటే 2018 ఎలక్షన్లో ఆయన డాక్యుమెంట్ ఇచ్చేసిండు, ఫుల్ కవరేజ్. నాగార్జున సాగర్ బై ఎలక్షన్లో జానారెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు, జయపాల్ రెడ్డి గారికి ఇచ్చిన, నరసింహులకి ఇచ్చిన. నేనైతే నెంబర్ ఆఫ్ టైమ్స్ ఈరోజు ప్రతిరోజు నేను చావు నోట్లే తలకాయ పెట్టి వచ్చినాను అంటుండంటే నేను ఢిల్లీకి నాకు సుప్రీంకోర్టు ఏదైతుందో పని ఉండే. తర్వాత ఈ 3-4 రోజులు ఇటు ఉండేది ఉందని చెప్పేది ఏదైతుందో అది దీక్ష నిన్న మళ్ళీ డాక్యుమెంట్ రిలీజ్ చేసిన మాటలు. అయితే అతను దీక్ష ఏదైతుందో అది సెంట్రల్ ఇంటెలిజెన్సీ గమనించలేదు, స్టేట్ గమనించలేదు. ఏమైంది? అతను చనిపోతే రాష్ట్రం అగ్నిగుండం అవుతుంది. ఒకవైపేమో జగన్, అప్పటి రాజశేఖర రెడ్డి గారు చనిపోయాడు, ఇక్కడ రెబల్ అవుతున్నాడు. అప్పుడు కొంత పాదయాత్ర చేశాడు, ఇంకా పార్టీ గిట్టి పెట్టి ఇంత ఎస్టాబ్లిష్ కార్యాచరణ అదేవుతుందో అతను. ఇది తెలంగాణ అవుతుంటే మనకు 17 వస్తాయి, మెర్జ్ అవుతాయి అనుకున్నారు. ఎవరు చెప్పారు? మధుయాస్కిలు, పొన్నం ప్రభాకర్లు, మన గోవర్ధన్ రెడ్డి 16కు మొత్తం మెర్జ్ అవుతాడు. మెర్జ్ ఎందుకు కాలేదని వేరే సంగతి. సో అప్పుడున్న సిచ్యువేషన్లో ఈ రోజు ఏదైతుందో ఇప్పుడున్న దాంట్లో ఏదైతుందో అతను ఏది చెప్పినా వాళ్ళది కరెక్ట్ కాదు. వాళ్ళు ఎందుకు చెప్తున్నారు? చంద్రబాబు గారు రావాలనేది వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు, జగన్కు వాళ్ళకు లాభదేవి ఉంది. పోయినసారి మీకు తెలుసు కదా, ఫైనాన్షియల్ హెల్ప్డ్, తర్వాత చేసాడు. జగన్ మీద 10 ఏళ్ళు ఇద్దరు సఖ్యతగా ఉన్నారు కదా, ఎందుకు పరిష్కరించుకోలేదండి ఇప్పటి వరకు? అన్ని ఇష్యూస్ పడి ఒక్కడన్నా పరిష్కరించుకున్నారు సార్? దావతులు ఇచ్చుకున్నారు, అలాయ్ బలాయ్ గిఫ్ట్లు ఇచ్చుకున్నారు తప్పితే ఏదైతే లేదు. ఇక్కడికి వచ్చినాక రోజా ఏదైతుందో చేపల పులుసు పెట్టింది, బంగారు పల్లెమైన భాస్కర్ రెడ్డి ఏదైతుందో పోయి ఏదైతుందో
వాళ్ళకు చంద్రబాబు రావాలనేది ఇంట్రెస్ట్ లేదు. చంద్రబాబు గారు వస్తే, రేవంత్ చంద్రబాబు గారు వస్తే మనం నలిగిపోతామనా, జగన్ వస్తే మనకి ఏదైనా హెల్ప్ జరుగుతుందనా, అది ఏ పొలిటికల్ అనేది నేను ఇమీడియట్గా దాన్ని చెప్పలేను. ఎందుకంటే బట్ వాళ్ళ ప్రిడిక్షన్ అనేది ఇక్కడ ఇది మన దీని పేరు జగన్మోహన్ రెడ్డి గారు మాకుండే సమాచారం లేదు, తొక్కలేదు. నీ సమాచారం నీకు లేదు, ఇక్కడ తొక్క నీకేమో తక్కువ ఉన్నది. దేశంలో ప్రిడిక్షన్ తప్పు చెప్తుండేది తండ్రి కొడుకులు, ఇక్కడిది తప్పు చెప్తున్నారు. మనం రేపు చూడబోతాం కదా సార్. 13 పోలింగ్ అయినాకే రావు, కానీ పిక్చర్ అయితే స్టోరీస్ వస్తాయి కదా, ఎగ్జిట్ పోల్ ఉంటుంది. 4 నాడు రిజల్ట్ నాడు చూస్తాం కదా సార్. వాళ్ళ పరిస్థితి ఏది, ఇక్కడ పరిస్థితి. మళ్ళీ ఇదే స్టూడియోలో మనం విజయవాడలో కూర్చుందాం. మనం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు వద్దాం. జగన్మోహన్ రెడ్డి ప్రస్తుత మానసిక స్థితిని మీరేమన్నా అంచనా వేయగలరా? మూర్ఖుడు సార్. చెల్లి గురించి నిన్న TV9లో నాకు NRI మిత్రులు ఒక 6-7 ఇక్కడ ఫ్రెష్ మిత్రులు ఇద్దరు ఒక 12-13 మంది చూడండి అని, నువ్వు చెప్పింది నిజమవుతుంది ప్రకాష్ అన్న అని. దాంట్లో 12-13 మందిలో 10 మంది 100% నువ్వు మీరు చెప్పే రిజల్ట్ వస్తుందని చెప్తున్నారు. ఎందుకు అన్నా, మొత్తం TV9లో ఏడుచుడు తక్కువ, అసలు మాట్లాడుతూ ఉంటే అసలు శబ్దం వస్తలేదు, మొత్తం గద్గద కంఠంతో మాట్లాడుతుండని చెప్పాను. నల్ల రాత్రి అంతా ఢిల్లీలో ఉంటే మొత్తం ఒక 3-4 సార్లు చూసినాక ఒక 4 బిట్లు ఏదైతుందో అన్నీ కలిపి ఒక, అంటే ఎంతసేపు ఇచ్చిండో తెలియదు అనుకో, మోర్ దాన్ 1 అవర్ ఇచ్చినట్టు. మ్యాచ్ ఫిక్సింగ్ ఇంటర్వ్యూ. ఎలా అంటారు సార్? క్వశ్చన్స్ అదే కదా సార్. వాళ్ళ చెల్లిది అడిగిపించుకొని, అవినాష్ అడిగిపించుకొని, సార్ ఆమె కుటుంబ పాలన అని క్రిటిసిజం వస్తుందట. ఇవాళ 3 అన్నదమ్ములు అనంతపూర్ కర్నూలు కలిపి ఎమ్మెల్యేలు, ఉరవకొండ ఎమ్మెల్యే ఉండే కదా ఆయన పేరు, ఆయన ఎమ్మెల్యే చేసిండు. ఒకటే కుటుంబం నుంచి 4 సార్. వైఎస్ఆర్బీ పార్టీలో, వేరే పార్టీలో కాలే, 3 ఎమ్మెల్యేలు, 2 అనంతపూర్, 1 కర్నూలు. మళ్ళీ ఏదైతుందో అనంతపూర్ ఉరవకొండ నుంచి అలా ఆయన ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు కదా, సిట్టింగ్ ఆ కమ్యూనిస్ట్ ఆయనకి ఇచ్చారు కదా, మళ్ళీ 2సారి ఎమ్మెల్యే చేసిండు. ఇలా తాడిపోతున్న ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఉన్నాడు. వాళ్ళ అన్న సూర్యప్రతాప్ రెడ్డి కొడుకే కదా ధర్మవరం, వాళ్ళ బావమరిదే కదా కమలాపురం ఎమ్మెల్యే. ఇవాళ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకేమో అక్కడ ఎమ్మెల్యే, ఇక్కడ లోక్సభకు వచ్చింది కదా. తిరుపతిలో ఆయనకేమో తిరుపతి బోర్డు చైర్మన్ ఎవరి కరుణాకర్ రెడ్డికి మొన్నటి వరకు ఎమ్మెల్యే, ఆయన కొడుకే టికెట్ ఇచ్చిండు కదా. నువ్వు మినమా ఉన్నావు కదా, మీ బాబాయ్ ఉన్నాడు కదా సుబ్బారెడ్డి గారు. పోయినసారి లోక్సభ 14లో గెలిచినాను, 19 వరకు ఇచ్చినావు, మాగుంటకి ఇచ్చినావు. ఇప్పుడు అట్లా అని అవినేష్ అంటే పాలేరు, అంటే వాళ్ళ తల్లు రాజారెడ్డి గారు వాళ్ళు ఏదైతుందో పాలేరు అంటే తండ్రుల కొడుకులు అవుతారు అనుకోండి. రాజశేఖర రెడ్డి గారి తండ్రి ఒకరు, రాజారెడ్డి గారి బ్రదర్ సన్ అతను భాస్కర్ రెడ్డి. తో నేను అనేది ఏంటంటే ఇలా రైట్, నీవే చెప్పావు ఆమెకి ఇస్తాను, నీ తల్లికి చెప్పావు, మడమ తిప్పను మాడతావు. ఇవాళ నేను అడుగుతున్నా, చెల్లెది పక్క పెడదాం, నువ్వు విజయలక్ష్మి గారిని ఎందుకు రాజీనామా చేయించినట్టు? మొన్న ఎందుకు ఎలక్షన్ క్యాంపెయిన్ ముందు ఆశీర్వాదం తీసుకున్నావు? అవసరం లేదు కదా. రైట్, ఈమెకి ఏమి ఇవ్వాలని లేకుంటే ఎందుకు పాదయాత్ర చేయమను? జైల్లో ఉంటే పాదయాత్ర కంటే ముందు బై ఎలక్షన్స్ 18 వచ్చినాయి, 17 ఇక్కడ, 1 సురేఖ. వాళ్ళు లేకపోతే ఆ రోజు 7-8 సీట్లు వచ్చాయి కదా సార్. మీరు ఇంత సీనియర్ జర్నలిస్టు. షర్మిలి గారు ఆ రోజు తిరిగి పోతే టెంపో వచ్చినా సార్. ఇక్కడ భీమవరంలో ఓడిపోయింది కదా సార్ ప్రసాద్ రాజు గారు, ఆయన పేరు రాజు గారు. అక్కడ పిల్లి సుభాష్ చంద్రబోస్ మాజీ మంత్రి ఓడిపోయింది కదా, అక్కడ కొండ సురేఖ మాజీ మంత్రి పదవి దాకా. ఆ రోజు పార్టీ దాంతోనే కదా సార్ 15 రావడం లే కదా 18లో. అది ఇడిచిపెట్టండి, 2 పోయినాయి. తర్వాత ఎప్పుడైతే చంద్రబాబు పాదయాత్ర స్టార్ట్ చేసిండో, పార్టీ యాక్టివిటీ అయిపోతే మొత్తం చంద్రబాబు హైలైట్ అవుతాడు. నేను జైలుకి వెళ్ళి వచ్చినాక పార్టీ డిమ్ అయిపోతుంది అనేది దాంట్లో నేను ఒక భాగస్వామిని. సుబ్బారెడ్డి గారు నన్ను అడిగారు పిలిపించుకొని, ప్రకాష్ మరి చంద్రబాబు గారు పాదయాత్ర స్టార్ట్ చేస్తాను, మరి జగన్ జైల్లో ఉన్నాడు, వాట్ టు డూ అన్నాడు. అంటే నేను అన్న రథయాత్ర పెట్టాలి, ఎవరు అన్నాడు. విజయమ్మ, భారతి, షర్మిలమ్మ, ఈ 3లో 2 వదినమ్మ ఉండాలని చెప్పాను. అన్నాక నేను బస్ యాత్ర అనుకోండి డిస్కషన్లో కూర్చున్నారు. నేను అనుకుంటే సజ్జల కూడా కూర్చున్నారు. సజ్జల, సుబ్బారెడ్డి గారు, విజయలక్ష్మి గారు, భారతి గారు, షర్మిలి గారు, బ్రదర్ నీళ్ళు ఉన్నాడా లేదా, అదే లోటస్ పండ్లో కూర్చున్నారు. వాట్ టు డూ జగన్ తోటి సంప్రదించడానికి. అప్పుడు ఏదైతే భారత్ అన్నది నేను సాక్షి చూసుకోవాలి, ఇండస్ట్రీ చూసుకోవాలి, పిల్లల ఎడ్యుకేషన్ ఉంది. విజయలక్ష్మి గారికి అయితే ఆమె కాదు, సుబ్బారెడ్డి గారికి అంత ఇమేజ్ లేదు కదా, ఈయనకైతే ఇది బ్రోకర్ సజ్జల. చివరికి ఏమందంటే ఐఎమ్ రెడీ, వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్ను సాక్రిఫైస్ చేసింది కదా. 3500 కిలోమీటర్లు కఠోరంగా ఏదైతుందో పాదయాత్ర చేసింది కదా.
ఆడగూతురు తిరగటం అనేది చాలా క్లిష్టమైన పరిస్థితి. అదొక పార్టీకి మైలేజ్ వచ్చింది కదా. అంటే చంద్రబాబు గారికి ఎంత కంటే కూడా అంత ఈక్వల్ పబ్లిసిటీ వచ్చింది. రైట్. తెలంగాణలో పాదయాత్ర చేయమంటే మిగిలిపోయిన ఓదార్పు యాత్ర చేసింది కదా మొన్న ఎన్నికల్లో. మీ అందరికీ నేను ఏ పేపర్ టీవీలో చూడలే, ఎక్కడన్నా చిన్నగా వచ్చిందేమో. ఎవ్రీడే ఆయన రాత్రి నైట్ ఆల్ట్ హైదరాబాద్లో హెలికాప్టర్ మీద 10 గంటలకు వచ్చేవాడు ఇక్కడికి, ఏదో సెంటర్కు. 6 గంటల లోపల హైదరాబాద్ పోవాలి. వీళ్ళు 10 గంటలకి ఇద్దరు తల్లి బిడ్డలు చేశారు కదా ప్రచారం. నీ సభల కంటే ఇవాళ విజువల్స్ ఉన్నాయి, ప్రింట్లు ఉన్నాయి. నీ కొన్ని సభల కంటే కూడా ఇవాళ షర్మిలమ్మ తల్లి బిడ్డ ఇద్దరు ఒకటి ఎక్కువ జనాలు వచ్చింది. ఆ రోజు ఎందుకు యూజ్ చేసుకున్నావు? నీకు రాజకీయంగా ఎంకరేజ్ చేయదలుచుకోవాలి, ప్రచారానికి ఎందుకు వాడుకున్నావు? వాడుకుంటే ఎక్కడ వాడుకోవాలి? నీ పులివందల ఒక అసెంబ్లీ సెగ్మెంట్లో, అంతే కదా. మరి భారత్ గారు ఇప్పుడు ఎందుకు దింపుతారు? ఒక పులివందలు ఎందుకు దింపుతున్నావు? రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు ఏదైతుందో తింపిండ వాళ్ళను ఓన్లీ పులివందల. కడప పార్లమెంట్ చేసినప్పుడు కొన్ని ప్రాంతాలు, రాష్ట్రం అంతా ఎట్లా తిప్పినవు? తప్పు కదా. నిజంగానే ఆమె తిరిగింది. ఆమెకు అంబిషన్ లేకపోతే నువ్వు కల్పించినావు, నీవే చెప్పావు. సొంతగా తల్లికి చెప్పు, నేను ఎంపీని చేస్తా మన షర్మిలిని అని చెప్పాను. నేను అనుకుంటా ఆమె ఎప్పుడో 4-5 రోజుల కింద ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పిందట కదా, మమ్మే సాక్ష్యం అని చెప్పి. వాళ్ళ మమ్మీ సాక్ష్యం అని చెప్పింది. పోనీ ఏమన్నాడు చివరకు నిన్న ఇంటర్వ్యూలో కానీ అంత ముందుకు మొన్న? అంటే వాళ్ళు ఏదో అంటే ఒక చెంచగాళ్ళు, పేరు చెప్పదలుచుకోలేదు, బ్రోకర్లు. వాళ్ళ కుటుంబంలో ఎవరు సర్పంచ్ కాలేదు, వాళ్ళ అయ్య కాలేదు, తాత కాలేదు, వాళ్ళకి అనుభవం లేదు. అటువంటి వాళ్ళతో సాక్షి టీవీలో, సాక్షి పేపర్లో పెద్ద బాక్స్ ఐటమ్, తిరికాలం ఐటమ్, పైరవులు తీసుకుపోయినట్ట. ఏదో మైన్ పైరవులు అవి ఇవి, ఎవరు అనిల్ తీసుకుపోయినట్ట. రైట్, పైరవులు తీసుకుపోయినా, ఓటో 2 తీసుకుపోయినా. 2004 రాజశేఖర రెడ్డి గారు 89లో లోక్సభకు పోయిండు, వివేకం అక్కడ ఎమ్మెల్యే అయ్యాడు. 91లో పోయిండు బైనక్సిల. తర్వాత 96, 94లో వివేకం అయ్యాడు. 98లో రాలే, 99లో మళ్ళీ ఇక్కడికి వచ్చాడు. ఆయన లోక్సభకు పోయిండు 99, 2004లో. 2004లో ఆయన ఎంపీ అయినాక మీ నాయన చీఫ్ మినిస్టర్ అయినాక అప్పుడు ఈ పేపర్లు టీవీలు ఇవన్నీ పెట్టకముందు ఏం చేసినావు నువ్వు? బాబాయిని ఒత్తిడి చేసి, బాబాయ్ నువ్వు రాజీనామా చేయి, నేను ఎంపీ అవుతా. రాజశేఖర రెడ్డి గారితో చర్చించకుండా డైరెక్ట్ ఢిల్లీ పోయిండు. పోయి రాజీనామా ఇవ్వడానికి స్పీకర్ ఫార్మాట్లో పెట్టిండు. పెట్టి సోనియా గాంధీ గారు అపాయింట్మెంట్ అడిగాడు. అప్పటికే పేపర్లు ఇచ్చింది అపాయింట్మెంట్. మేడం, ఐఎమ్ గోయింగ్ టు రిజైన్, ఐఎమ్ పాలిటిక్స్, నాకు వ్యాపారాలు చూసుకుంటా, జగన్మోహన్ రెడ్డి అదంటే నో నో నో, నీవు రాజీనామా ఇస్తే ఆమోదిస్తే, ఇవ్వద్దు పార్టీ ఆదేశము, ఆమోదిస్తే बोलो आपका भाई साहब को राजशेखर को बोलो आई एम नॉट गोइंग टिकट యువర్ ఫ్యామిలీ మెంబర్. స్పష్టంగా చెప్పేశారు ఆవిడ. వివేకం చెప్పిందండి. డైరెక్ట్ వచ్చిండు రాజశేఖర్ డ్రాప్ అయిపోయాడు. ఒత్తడిస్తున్నావు నువ్వెందుకు ఎంపీ? నీ నాయన ఉన్నప్పుడు ఇప్పుడు నీ చెల్లెని తీసుకెళ్ళడానికి అభ్యంతరం అయితే, కుటుంబ సభ్యులైతే, అంటే కితడికి బ్లడ్ రిలేషన్ అయితే నువ్వెందుకు ఆ రోజు అది చేసినావు? రైట్, ఓకే. 99లో లోక్సభ కదా, 2004 లోక్సభ కదా, 2009లో మీ బాబాయిని ఏదైతుందో టికెట్ తీసుకొని నువ్వెందుకు చేసినావు పోటీ? ఎందుకు పోటీ చేసినావు? రైట్, నీకు నీ తండ్రి చెప్పినగా ముందు నీ ఏదైనా వ్యాపారంలో ఇండియా సిమెంట్ వాళ్ళు పెట్టుబడి పెట్టిందా? 100 కోట్లు. దాల్మీ పెట్టిందా? పెన్నా సిమెంట్ ప్రతాపరెడ్డి పెట్టిందా? ఈయన పేరు నిమ్మగడ్డ ప్రసాద్ పెట్టిందా? నీకేమన్నా చెడ్డీలప్పుడు దోస్తులా వాళ్ళు? క్లాస్మేట్లా? లేకపోతే వాళ్ళకి ఏమైనా పిప్పర్మెంట్ చాక్లెట్లు నీ పబ్లిక్ స్కూల్లో అయినప్పుడు వాళ్ళకి ఇచ్చినావా? ఎందుకు పెట్టినా? నీ ముఖం చూసి ఎవడన్నా రూపాయి పెడతాడా? బికాస్ ఆఫ్ యువర్ డాడీ. ఇలా ప్యాలెస్లు కట్టుకున్నావే, అక్కడ హెలిప్యాడ్లు పెట్టుకున్నావే. రెడ్ ఫోర్ట్, గోలకొండ కాదు, రెడ్ ఫోర్ట్ తెస్తాం కదా, 15 ఆగస్టుకు ప్రధానులు అక్కడ చేస్తారు కదా ఢిల్లీలో రెడ్ ఫోర్ట్. అటువంటి ఇవాళ అక్కడ కట్టుకున్నావు, ప్యాలెస్లు కట్టుకున్నావు, పులివందల. ఇవాళ ఎందుకు హైదరాబాద్ చూస్తారు కదా సార్, అది గోలకొండ కోట కంటే కోట సార్, ఆ గోడ అది చైనా వాళ్ళ లెక్క. ఎక్కడి నుంచి వచ్చినాయి నీకు పైసలు? నీ పైసల సంగతి మాకు తెలియదా? ఒక సందర్భంలో ఇవాళ సూర్యనారాయణ రెడ్డి బతుకున్నాడు, సూర్యుడు అంటారు, షేర్లు సౌండ్ చేస్తున్నాడు. నాకు పైసలు అమ్మదానికి కావాలి, చదువు లేదు, చిన్నప్పటి నుంచి డబ్బులు వ్యాపారం చేయాలి, డబ్బులు సంపాదించాలి, లంచాలు నిలాలని లేకుండా కావచ్చు, బట్ అనుకోకుండా ముఖ్యమంత్రి అయ్యింది చేసిండు. సాక్షి ఎంత పెట్టుబడి పెట్టినవా? ఎన్నిసార్లు ఇచ్చినవా?
సాఫ్ట్వేర్ వాళ్ళకు డబ్బులు రాలే. కళలో ఊహించాలి ఏ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా వాళ్ళు 20-25 వేల వాళ్ళకు ఒక్కొక్క లక్షలు ఇచ్చిండ. ఆ సాక్షి ప్రింట్ మీడియా చేయబట్టే మీ అందరు చేయాలి. సాఫ్ట్వేర్ లెక్క మీ ఇన్ని మీడియాలు వచ్చినా కూడా ఈ సాలరీస్ వస్తుందంటే బికాస్ ఆఫ్ ఆ క్రెడిట్ మీరు అందరూ ఏదైతుందో జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వాలి. ఎంత లాస్ వచ్చింది ఆయనకు? ఎక్కడి నుంచి పెట్టినావో 100,000 కోట్ల కానించి. నువ్వు బిజినెస్ మ్యాను పెద్ద సక్సెస్ఫుల్ అయినవని ఓ టాటా బిర్లావు లేకపోతే ఇది ఇప్పుడేంది ఆయన పేరు గుజరాత్ అన్నాడు కదా వాళ్ళ లెక్కన అదాని లేకపోతే రిలయన్స్ వాళ్ళ లెక్క నువ్వు తీసిమార్కానువా? ఏ వ్యాపారం చేసినావు? ఒక పవర్ ప్రాజెక్ట్ చేసినావు, అది మీ తండ్రి ఎస్టాబ్లిష్ చేసిండు కర్ణాటకలో. నువ్వేం వ్యాపారం చేసినావు అంతకుముందు? ఇవన్నీ నువ్వు 1,000 కోట్లు అల్లి బిల్లి కంపెనీలు పెట్టినావు. ఈ భారతదేశ చరిత్రలో ఏ చీఫ్ మినిస్టర్ కొడుకన్నా ఇన్ని కంపెనీలు పెట్టినోడు ఉన్నాడా? ఉన్నాడా సార్? షేర్లు సౌడ్ చేస్తే నేను ఇచ్చిన సార్ 75,000. ఇలా సూర్యనారాయణ రెడ్డి బతుకున్నాడు. సుధాకర్ రావు గారు వాళ్ళ ప్రాణమిత్రుడు, ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఉండే కలకుంట్ల సుధాకర్ రావు, గుల్బర్గాల వాళ్ళతో చదివాడు. ఆయన అడగగానే సూర్యుడు అప్పటి నుంచి మా పైసలు ఇవ్వడం డీలింగ్. ఆ మండే నాడు పేమెంట్ చేయకపోతే లాస్ వస్తుంది. నేను ₹1,00,000 కార్డ్స్ ఆడడానికి బెంగళూరు పోవడానికి నేను 500 నోట్లు పొడుగుంటాయి కదా సార్, ఇట్లా వెనక జేబులో పెడితే కొత్తవి బ్యాంక్కి ఇట్లా కనబడుతుంది. సూర్యనారాయణ రెడ్డి అందరూ ఆయన అప్పులు తీసుకొస్తాడు పాపం. రాజశేఖర్ ఏదైనా అవసరం అనుకుంటే ఈ వెరీ కెపాసిటీ ఉన్నాడు. ఇది వాస్తవం, కఠోర నిజాలు. తో ఈ షౌటీ ఏదైతుందో ఉన్నాయని వదినమ్మ చెప్పింది. రాజశేఖర్ రెడ్డి ఇవన్నీ చూడు. అరే సూర్యుడు ఎక్కడ చూడరాబో ఏదైనా ఏదైతుందంటే అరే 2-3 అక్కడనే అడిగాను. మేము ఈవినింగ్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కలుస్తాం. సుధాకర్ రావు గారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ లెక్క సూర్యుడు అడిగాడు, సార్ ఎక్కడ నిప్పిండి ₹1,00,000 అంటే ఏమన్నాక నాది ఇది షర్ట్ మీదికి అయినప్పుడు చూసిండు ఆయన సూర్యుడు. సార్ మీరు చెప్తే ఒక ఆయన ఇక్కడ ఇస్తాడు. అరే నేను చెప్పినాక ఇవ్వకపోతే నేమ్మ జగన్కే కదా, వదినమ్మ చెప్పింది అంటున్నావు కదా, నేను ఖచ్చితంగా చేయాలి కదా అంటే ప్రకాష్ సార్ పక్క తీసుకుపోయాడు. అరే ప్రకాష్ ఇట్లా జగన్ ఏదైతుందో షౌట్ అయిందిరా, అది దానికి పైసలు కట్టాలట, 1,50,000. నీ దగ్గర ఏమైనా ఉంటే రాలట. నా దగ్గర 1,00,000 ఉన్నాయి. నేను పత్తాలు ఆడడానికి పోతున్నా బస్సుకు. నేను వారం రోజులు ఉండే కార్యక్రమం ఉంది. నేను మాత్రం ఇయ్యాను పైసలు. రైట్లను చేయాలి అని తెలియదు. సూర్యుడు వచ్చేసింది. సార్ దండం పెడతా సార్, దండం పెడతాను. మిమ్మల్ని ఎప్పుడు అడగలేదు. సార్కి చెప్పిన సార్ నేనే తీసుకపోతే నాదే బాధ్యత అన్నాడు. వారం రోజులు ఇస్తాను. 75,000 ఇచ్చిన సార్ 25,000 బెంగళూరు పోయినా. వారం అన్నాడు, 1 మంత్కు మళ్ళీ అదే సూర్యుడు. నాకు సంబంధం లేదు. ఐ స్వేర్ ఆఫ్ గాడ్, నా కన్న తండ్రి తల్లి గుట్టేది ఉంటే ఇది అబద్ధం కాదు. 75,000. నీ ఆర్థిక పరిస్థితి మాకు తెలియదా? వినో 1,000 కోట్ల సామ్రాజ్యం ఎక్కడి నుంచి వచ్చింది? ప్యాలెస్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? నువ్వే కట్టినావు కదా, నీ నాయనైతే కట్టలే కదా. నువ్వేమో సంపాదిస్తావు, నువ్వేమో బాబాయిని రాజీనామా చేస్తావు. ఇలా ఎలక్షన్ ముందు ఏం చెప్పిండు సార్? సాక్షి డెలివరీ ఇచ్చింది. హార్ట్ అటాక్ అన్నావు కదా, దాన్ని యూజ్ చేసుకున్నావు కదా. నారాబాబు రక్త చరిత్ర అన్నావు కదా. సిబిఐ ఎందుకు వద్దంటున్నావు? నిన్ను ఏం చెప్తున్నాడు అవినాష్ 2-3 సార్లు చెప్పిండు. ఈ ఇండియన్ హిస్టరీలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎవరైనా సిబిఐ అరెస్ట్ చేయడానికి వస్తే ఇప్పటి వరకు అరెస్ట్ కాకుండా పోలీసు వాళ్ళు అడ్డం పెట్టి ప్రజలు అడ్డం పెట్టి అడ్డుకున్న సంఘటన ఉందా సార్? ఇక ఉండబోదు. అది అవినాష్ రెడ్డిది. ఎట్లా చేయగలిగిండు? బికాస్ ఆఫ్ యువర్ చీఫ్ మినిస్టర్. నీ పోలీస్ అక్కడ ప్రొటెక్షన్ ఇచ్చింది, వాళ్ళకి ఎంకరేజ్ చేసింది. సిబిఐ అరెస్ట్ చేయలేకపోయింది. నీకు సిగ్గుందా? నిజంగానే నిజాయితీ ఎందుకు ప్రోలంగా అవుతున్నావు? నువ్వు 5 ఏళ్ళు ఎందుకు కేసు పోలేదా? నువ్వు నిర్దోషిగా కడిగిన ముత్యం లెక్క బయటకు వస్తావు కదా. ఖతం చేయి, కోర్టు అటెండ్గా పేజీలు పెట్టమని కంటిన్యూ ఒక 1 మంత్ ఎవ్రీ 1 వీక్ పెట్టమని ఖతం చేయమని చెప్పు. నిజంగానే నీవు సంసారం అయ్యేదంటే అవినాష్ రెడ్డి ఎందుకు తప్పించుకున్నాడే? ఈయనట సిబిఐ వద్దని నేను ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటే చివరి నిమిషంలో ఫైనల్ అయిపోయితే వీళ్ళు సిబిఐ అడిగినారు అని చెప్తాడు, డీల్ అవుతుందని. మరి సిబిఐ అడిగింది, నీ ఎంక్వైరీ నువ్వు ప్రభుత్వం వచ్చి న్యాయంగా చేస్తున్నావు. రైట్ ఓకే. సిబిఐని ఎందుకు అడ్డుకున్నావు? ఆయన ఎందుకు అడ్డుకున్నావు? నీ స్ట్రెంత్ కదా అక్కడికి ఏదైతుంది, ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఎక్కడైనా అవుతుంది, ఫైరింగ్లు అవుతుంది. స్టేట్ గవర్నమెంట్ కదా, ల్యాండ్ ఆర్డర్ ఇస్తే స్టేట్ కింద వస్తుంది. ఏమన్నా వాళ్ళు జడ్జ్ చేసినట్టు అవుతుందని వాళ్ళు ఏదవుతుందో ఢిల్లీకి ఫోన్ చేసుకున్నాక బ్యాక్ అయిపోయారు. ఈరోజు నువ్వు అవినాష్ రెడ్డి ఒక నిందితుడిని సార్ ఏ పార్టీలో సాంప్రదాయంగా సరే ఏదైనా ఆరోపణ వస్తే ఇమీడియట్ స్టెప్ డౌన్ చేయిస్తారు. ఇలా కేసులున్నాడు, మీ బాబాయ్ జైలుకు పోయాడు. నువ్వు ఇలా సమర్థించేదైతుందో మడమ తిప్పను మాట తిప్పను. ఇలా రోజు ఆ బట్టలు ఇప్పింది సార్ రాజశేఖర రెడ్డి గారి ధోతి ఇది
ఇది దీని పేరేంది బెల్ట్ షాపులు ఉంటాయి కదా, మా ఇద్దరికి సార్ రేవంత్ రెడ్డి గారు విట్నెస్, దయాకర్ విట్నెస్. ఉద్యమం చేస్తా అంటే అమ్మ తయారు అన్నాక రేవంత్ రెడ్డి గారు అన్నారు, రోజా గారు నేను 2008లో న్యూజెర్సీలో ఆట పోయి ఏమో ఆయన రేవంత్ రెడ్డి గారిని, రోజా గారు రేవంత్ రెడ్డి గారిని గురువు అంటారు. ఈ కొన్ని డిస్కస్ చేస్తే చెప్తుంది ఇది రాత్రి బారు పగల్ దర్బారు రాత్రి బారు ఏదో అంటే ఈ టైటిల్ అంతా మన రేవంత్ రెడ్డి గారే రోజాకి చెప్పిన టైటిల్. అంటే డిస్కస్ చేసుకుంటాం. పోయి ప్రకాశాలతో నువ్వు పెట్టుకోకు, నేనే ఆయనతో పోతే టీవీలలో పోను, అమ్మో నువ్వు పెట్టుకోకు అన్నాక అమ్మ రోజమ్మ ఉద్యమం అన్నది. నేను బెల్ట్ అనే పదం ఎప్పుడు వచ్చిందో తెలుసా అని చెప్పినమ్మ అని చెప్పుకుంటూ వచ్చిన. మద్య నిషేధం, సంపూర్ణ మద్య నిషేధం రామారావు గారు పెట్టిన తర్వాత సడలించిండు 95లో చీఫ్ మినిస్టర్ 96. అప్పటి నుంచే బెల్ట్ షాపులు. అప్పటి వరకు స్వాతంత్రం వచ్చినాక ఆంధ్రప్రదేశ్లో బెల్ట్ షాప్ అనే లేదు అని చెప్పింది. బెల్ట్ షాప్ ఈ టైటిల్ ఇచ్చింది మీరే అని చెప్పాను. చలో నీ ఎంబడి వస్తామా, నువ్వు ఎక్కడ స్టార్ట్ చేద్దాం, నువ్వో 2 జిల్లాలు నేను 2 జిల్లాలు అని చెప్పిన. అలాగే ఇమీడియట్ రేవంత్ రెడ్డి గారు పక్కకి కూర్చున్నాం. అదేదో డిబేట్ అవుతున్నది. నేను నా పక్కకు రోజా గారు పక్కకు మన దయాకర్రావు గారు, నా పక్కకు రేవంత్ అన్న, ఇంకో పక్కకు యాదవ్ రెడ్డి అని ఎక్స్ఎమ్మెల్సీ ఉండే ఆయన, ఇట్లా ముంగట కూర్చున్నాం. ఇంకో చిట్టా బాలకృష్ణారెడ్డి అప్పుడు టీఆర్ఎస్లో ఉండే, ఆయన ఒక్కడే వచ్చిండు ఆ సభకు. జిట్టా బాలకృష్ణారెడ్డి అని అప్పుడు కేసీఆర్ గారితో ఉండే. సో ఇదేదైతుందో జగన్మోహన్ రెడ్డి గారు అన్నిట్లో ఫెయిల్ అయ్యండి. ఒక పరిశ్రమ రాలే కదా, నవరత్నాలు మాత్రం సక్సెస్ అయ్యింది సార్. 2,65,000 కోట్లు ఇప్పటి వరకు పంచిండు సార్. 13 లక్షలు అప్పు చేసాడు. రాజధాని సార్ ఈ దేశంలో మహారాష్ట్రలో నాగ్పూర్లో సెషన్ నడుస్తుంది కదా సార్, వింటరో మాన్సూను 2 కోట్లు ఉన్నాయి కదా సార్. యూపీలో ఉన్నాయి కదా సార్. కాశ్మీర్లో 2 సెషన్స్ 2 ప్లేసెస్ ఉన్నాయి కదా సార్. కర్ణాటకలో ఉన్నాయి కదా సార్. అక్కడ న్యాయ రాజధాని 3 రాజధానులు అన్నారా సార్. ఒకటి పరిపాలనట, ఒకటి సెషన్ నడిచేదట. సౌత్ ఆఫ్రికా ఈ దేశంలో ఎవరికి తెలియలేదా? తో ఈ ఏది రాజధాని చేయలేకపోయాడు. ఒక రోడ్డు కనెక్టివిటీ చేయలేకపోయాడు. మట్టి ఇసుక టోటల్ కరప్షన్ సార్. ఈ దేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత మీరు డ్రింక్ చేస్తారు కావచ్చు, నేను చేసుకోవచ్చు, అందరు చేస్తారు. దేశంలో ఎక్కడైనా ఇప్పుడు పీటర్ స్కాట్ ఉందనుకోండి, మ్యాక్డల్ అనుకోండి, కింగ్ ఫిషర్ బీర్ అనుకోండి, యూబీ అనుకోండి, కామన్ బీర్లన్నీ విస్కీలన్నీ దొరుకుతాయి. చీప్ లిక్కర్ ఏది బిలో పావర్టీ లేబర్కి ఏదైతుందో లోకల్గా కొన్ని ఆల్కహాల్ కోటా తీసుకొని తయారు చేస్తారు. ఒక లంబాడి అంటాడు, ఇప్పుడు ఇది బూమ్ పెట్టినట్టు, స్పెషల్ ఛార్జ్ పెట్టినట్టు, క్యాప్టెన్ అని, ప్రెసిడెంట్ అని లోకల్ చేసుకొని చీప్ లిక్కర్ అమ్ముతారు బాటిల్స్. అటువంటిది ఏదైతుందో లేబుల్ వేసి ఒక 10-20 పేర్లు పెట్టి ఈ మెయిన్ బ్రాండ్స్ అన్ని లేకుండా గవర్నమెంటే హోల్సేల్, గవర్నమెంటే రిటైల్. ఏం చెప్పిండు సార్ ఎన్నికల్లో? విడతల వారి మద్య నిషేధాన్ని చేసుకుంటూ వచ్చే ఎన్నికల్లో 5 సంవత్సరాల్లో సంపూర్ణ మద్య నిషేధంతో ఎన్నికలు పోతున్నాడు. అదే దాని మీద లోన్ తీసుకున్నాడు కదా సార్. ఇవాళ ఒక రిక్షా, ఇప్పుడు ఏది మన ఆటో రిక్షాలు ఎక్కాను ఎయిర్పోర్ట్కి వెళ్ళి. అతను రజకుడు, భూమి కొట్టినట్ట జిరాక్స్ పేపర్ మనకు ఉంటుంది, ఒరిజినల్ పేపరు గవర్నమెంట్ దగ్గర ఉంటుంది, జగన్ దగ్గర, జగన్ ఫోటో ఉంటుంది, కానీ తప్పది పాస్పోర్ట్. అలాగే అతనికి రజకునికి ఒక 200 గజాలు అలాట్ చేశారు. భూమి ఎక్కడున్నదో ఇప్పుడు 1.5 ఇయర్కి వెళ్ళి చూపడుతున్నారు సార్. తాకట్టు మేము తాకట్టు గ్రామ సచివాలయం తాకట్టు పెట్టిండు సార్. సచివాలయం తాకట్టు పెట్టిండు సార్. తర్వాత ఇక్కడ ఏదో దీవి ఉంది కదా, దీని పేరేందన్న ఐలాండ్, భవానీ ఐలాండ్ తాకట్టు పెట్టిండు సార్. వైజాగ్లో కొండలు నవ్వుకొని ప్యాలెస్ కట్టిండు సార్. వైజాగ్ క్యాపిటల్ అని వైజాగ్ ఆస్తులను తాకట్టు పెట్టి 25,000 కోట్లు అప్పు తెచ్చారు. ఇప్పుడు లిక్కర్ అయితే దాన్ని కొండలు తవ్విండి అంటుంది, ఇవన్నేమో తాకట్టు పెట్టిండి అంటాడు. ఎవడెత్తారు సార్ ఆయన కోటు సార్? అంటే మా తెలంగాణ భాష చెప్పలేదు అనుకోండి, ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం నాని ఇష్యూ అడిగాను అక్కడ, చిన్ని గురించి ఈజీగా గెలుస్తారు సార్ అని చెప్పారు. ఈయన ఒక్కడే కాదు, ఈ హాఫ్ అన్ అవర్ మన ఆఫీసులో దిగినాక మర్చిపోయినా జంగా శ్రీనివాస్ గారితో ఫోన్లో మాట్లాడుకుంటూ చెప్పాను, దిగినాక కూడా చెప్పించాడు. ఈ పిల్లగాడు ఏం చెప్తాడు, బ్రహ్మాండంగా చెప్తున్నాడు సార్. అసలు లిక్కర్లో నేను సార్ లిక్కరు, మా కుటుంబ సభ్యులు మాకుండే మా బంధువులు సర్వనాశనం అయిపోయాను సార్. వాళ్ళు కాలు చేతులు వలుపుతున్నాయి సార్. అది పొద్దుగాల తాగకపోతే ఏదైతుందో అది అంటే బాబు అది మందేస్తాడు పోయి ఇట్లా తెలంగాణలో క్లోరోఫామ్ కలుపుతాడని చెప్తున్నా. ఫ్యామిలీ సర్వనాశనం అవుతున్నాయి సార్. ఏంది ఆయన ఇచ్చేది ఏంటి సార్? ఖచ్చితంగా ఓడిపోతాడు. టీపీ చిన్ని గారి గురించి అడిగినా నేను ఎట్లుంటుందని. సరే ఈజీ గెలుస్తారు. అట్లే నేను ఎయిర్పోర్ట్లో ఢిల్లీలో వైజాగ్ ఫ్లైట్ విజయవాడ ఫ్లైట్ కనుక ఒక 6-7 గెలిచారు.
దాంట్లో గుడివాడ ఒక ఆయన ఉన్నాడు, గుంటూరు ఒక ఆయన ఉన్నాడు, విజయవాడలో ఒక ముగ్గురు ఉన్నారు. అందరు ఫోటోలు కూడా దిగి నాకు పంపలు ఇంకా ఫార్వర్డ్ చేయలే. ఖచ్చితంగా సార్ టీడీపీ అనేది గెలవడం ఖాయము. జగన్ పోకపోతే రాష్ట్రం విధ్వంసం అయిపోతుంది సార్. ఇంత రివెంజ్గా ఇందిరాగాంధీ కూడా ఎమర్జెన్సీలో తీసుకోలేదు సార్. ఏ ప్రభుత్వం ఇలా చంద్రబాబు గారిని ఏ విధంగా జైలు చూసినాం కదా సార్. హౌజ్లో ఏం చేస్తున్నాడో చూసినాం కదా సార్. ఎర్రంనాయుడును చూసినాం కదా సార్. ఎర్రంనాయుడు కాదు, ఆయన పేరేంది, ఎర్రంనాయుడు తమ్ముని అచ్చెన్నాయుడు. తర్వాత ఇక్కడ ఒక ఎక్స్ మినిస్టర్ మచిలీపట్నం ఉండే కదా సార్. ఆయన ఏమని ఉందా సార్? సార్ లోకల్ బాడీలు ఎంత దౌర్జన్యం జరిగింది చూసినా కదా సార్. తో అవినీతి అనేది పెరిగిపోయింది ఇసుక మీద. తర్వాత ఏదైతుందో గ్రామ సచివాలయం సార్ ఇలా 2 లక్షల చిల్లర ఉద్యోగాలు ఇచ్చాడు. మినిమం వేజ్ ఎంత సార్ మీరు చెప్పండి. మీరు కూడా ఒక సంస్థ నడుపుతుండ్రు. మినిమం 270 రూపాయలు ఇవ్వాలి కదా సార్ మినిమం వేజ్. 8,000 నెలకు కదా సార్. వాళ్ళకి ఇచ్చేది 5,000 కదా సార్. 24 గంటలు పని చేయించుకుంటున్నారు. వాళ్ళు దోచుకున్నాడే. ఇంటికి పోయి ఇచ్చుడు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మామూలు తీసుకున్నాడు. కొందరు సస్పెండ్ అయిన, కొందరు తీసేసినారు. ఎమ్మెల్యేలే ఆరోపణలు చేసినారు కదా సార్ వాళ్ళ మీద. తో ఇప్పుడున్న సిచ్యువేషన్లో అన్ని రంగాల్లో ఫెయిలియర్ అయ్యాడు. ఇవాళ బొత్స సత్యనారాయణ ఉన్నాడు. నీ తల్లిని ఎమ్మెల్యే అయినాక బై ఎలక్షన్ వచ్చినాక మీరు ఆస్తికి ఏదో ఇష్యూలో మీరు ఆస్తికి వారసులు, రాజకీయ వారసులం మేము. గద్గద ఖడ్డంతో కళ్ళకు నీళ్ళు తెచ్చుకొని కూర్చున్నారు సార్. మాట్లాడుతూ ఉంటే స్పీకర్ పర్మిషన్ ఇవ్వకుండా లేచి అటాక్ చేసిండు ఎవరిని, విజయలక్ష్మి గారిని. బొత్స ఇలా తండ్రిలో అంటాడనా. రోజా బట్టలు ఇడిపించింది కదా. నీ తండ్రి ఉన్నప్పుడే కలవడానికి వచ్చింది వేరే సంగతి. బట్టలు ఇడిపించింది కదా టీడీపీలో ఉండి. ఇప్పుడు చంద్రబాబును ఎట్లా తిట్టిందో నీ తండ్రి తిట్టింది. దాడి వీరభద్రరావు సార్ కౌన్సిల్కు ఫ్లోర్ లీడర్ ఉండే. రాజశేఖర రెడ్డి గారు చనిపోయాక రాజశేఖర రెడ్డి గారు బతుకుంటే 7 కొండలు అమ్మేవాడని చెప్పాడు. అటువంటి పార్టీలో చేర్చుకున్నాడు. కొనతాల రామకృష్ణ నీ తండ్రికి అతను లాయల్, ఈజ్ అ హానెస్ట్ పర్సన్. అతన్ని వేధించిండు ఎవరు, తెలుగుదేశం రెడ్డి కాంగ్రెస్ ఉన్నప్పుడు వాళ్ళ ఆస్తుల మీద. వాళ్ళ దగ్గర వీళ్ళ సంతతోళ్ళు వీళ్ళ దగ్గర పనిచేసిన పెద్ద వ్యాపారస్తులు వాళ్ళు. బెల్లం ఫేమస్ ఇది కొనతాల రామకృష్ణ గారు. అటువంటిది కొనతాల రామకృష్ణ గారిని బయటకు పంపించినాం. ఈరోజు తండ్రిని పొగిడితే ఆయనకు నచ్చది. తండ్రి కంటే గొప్పవాడు, తండ్రి కంటే ఫేమస్ అని అంటే ఏదైతుందో సంతోషపడతాడు. అంటే తండ్రి లేకపోతే నువ్వు ఉన్నవండి, రాజశేఖర రెడ్డి గారు లేకపోతే, లెగసీ లేకపోతే. తో ఈరోజు అన్ని రంగాల్లో ఏదైతుందో జీతాలు ఇవ్వలేని పరిస్థితి సార్. దోచుకున్నారు. తో ఈరోజు షర్మిలి గారేమో నీకు కుటుంబం సభ్యురాలేంది. ఒక్కొక్క కుటుంబంలో 4 ఇచ్చిన 3 అన్నదమ్ములు ఎమ్మెల్యే, ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే పేరు మర్చిపోయిన సార్ ఎమ్మెల్సీ చేశాడు. అట్లే పెద్దారెడ్డి వాళ్ళ తమ్ముడు కొడుకు అది, అట్లే భాస్కర్ రెడ్డి, అట్లే కరుణాకర్ రెడ్డి. నువ్వు షర్మిలి గారికి నీకు పార్టీ కోసం కష్టపడ్డది కదా. నువ్వు జైల్లో ఉంటే పార్టీని బై ఎలక్షన్లో నిలిపింది కదా, పాదయాత్ర చేసింది కదా, ఓదార్పు యాత్ర చేసింది కదా. మొన్న ఎన్నికల్లో నువ్వు 6 గంటలకు పోయి హైదరాబాద్లో పండుకుంటే ఆమె రాత్రి 10 ప్రచారం చేసింది కదా, నీకంటే సభలకు వచ్చింది కదా. తో ఉన్న సిచ్యువేషన్లో అన్ని రంగాల్లో మెయిన్ సార్ అభివృద్ధి సంక్షేమం అని ప్యారలల్గా నడపాలి సార్. 2,50,000 కోట్ల వరకు 2.5 పంచారనుకుందాం. 2,65,000 కోట్లు పంచారనుకుందాం. 14 లక్షల కోట్ల అప్పు, 13 లక్షల చిల్లర, 13 లక్షల చిల్లర. ఈ పన్నుల ద్వారా వసూలైంది ప్రతి సంవత్సరం రెవెన్యూ, రాష్ట్రానికి రెవెన్యూ అది 1.5 లక్షలు ఉంటుందా ప్రతి సంవత్సరం? అంతే అనుకుంటా. అవి ఈ 5 సంవత్సరాలు అవి 7 లక్షల కోట్లు పంచింది. 260 జీతాలకి, దాంట్లో సగం జీతాలకి పోయింది అనుకుందాం. 50% సగం పోయింది. దాంట్లో 3 లక్షల కోట్లు. ఆ 3 లక్షల కోట్లు, ఆ 7 లక్షల్లో 3 లక్షల కోట్లు మిగిలింది అనుకుందాం. ఈ 14 అప్పు, మళ్ళీ ఈ 3, ఈ డబ్బుని ఎక్కడికి వెళ్ళింది సార్? ఒకటి సార్, నేను ఫైనాన్షియల్గా కొంచెం వీక్. 6 నెలలు ఎమ్మెల్యే చేసిన ఫైనాన్షియల్ వీక్. బట్ ఏది ఏమైనా ఇంట్లో డబ్బులు కాదు. ఇప్పుడే ల్యాండ్ ఇళ్ళ పట్టాలు ఇచ్చాడు. నేను ఎమ్మెల్యేను కమలాపూర్కు. నేను ఒక ల్యాండ్ ఒక 50 ఎకరాలు ఉన్నా 10 లక్షల చొప్పున. ప్రభుత్వానికి ఏదైతుందో 30 లక్షల చొప్పున. ఎకరానికి 20 తినేసారు. ఇసుక మీద రెవెన్యూ వస్తుంది కదా సార్. తో ఇవాళ లిక్కర్ మీద ఈ లిక్కర్ చేసి మెయిన్ బ్రాండ్ చేయక దీంట్లో సంపాదించాడు. కానీ ఈ అప్పులు తెచ్చిన దాంట్లో మాత్రం కానీ బడ్జెట్లోకి వెళ్ళేది దాంట్లో కాదు. ఇది ఇప్పుడు ఇలా సజ్జల రామ్ ఇవాళ సాక్షిలో తగ్గించుకోవడానికి ఒక 60-70 మందిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసిండు. శాలరీస్ ఇక్కడ నుంచి వస్తుంది అంతే కదా.
ఈరోజు గ్రామ సచివాలయం ప్రతిదీ ఏదైతుందో పేపర్ తీసుకోవాలి, పేపర్ సర్క్యులేషన్ పెంచుకున్నాడు. అట్లే దాని ప్రకారం మీకు తెలుసు కదా, ఏబీసీ ప్రకారం అడ్వర్టైజ్మెంట్ కూడా రేట్ వస్తుంది. నీ ప్రభుత్వమే మొత్తం సాక్షికి ఇచ్చుకుంటున్నావు 100 కోట్లు. సో అల్టిమేట్గా ఇది ఈ పద్ధతిలో తీసుకొస్తున్నాడు. కానీ రాయల్ వేగ్ ఏదైతుందో ఆదాయం వస్తే 2 లక్షల కోట్లు వస్తే 4 లక్షల జేబులు వేసుకోవాలి. బట్ ఈ టైప్గా ఏదైతుందో ఇవాళ సజ్జల ఒక అడ్వైజర్కు 100 కోట్ల రూపాయల బడ్జెట్ ఆయన ఏంది, ఇది ఎక్కడికి పోతుంది? సో ఉన్న సిచ్యువేషన్ సార్ అన్ని ఇలా రెడ్డి సెక్షన్ సార్ మాగుంట ఎంత నైస్ పర్సన్స్ వాళ్ళ డిస్టెన్స్ ఆయన రేట్ అడిగిన రేట్ ఇవ్వకపోతే వాళ్ళ ప్రొడక్షన్ బంద్ చేసుకున్నారు సార్, లిక్కర్ ప్రొడక్షన్ బంద్ చేసుకున్నారు. ప్రొడక్షన్ చేయాలి సార్, చాలా చరిత్ర ఉన్న బ్రాండ్ అది. నేను తీయమంటే మాకు కాదు, మాకు పడది, ట్రాన్స్పోర్ట్ ఒరిజినల్ ఇవన్నీ చాలించిపోతే ఈ రేటుకు మేము ఇవ్వలేమని బంద్ చేసుకున్నారు వాళ్ళు. సార్ వేమారెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు 100 కోట్లు ఇచ్చిండు సార్, ఆయన రాజ్యసభ కూడా చేశాడు. ఈరోజు ఇంకా 2 ఏళ్ళ టర్మ్ ఉంది, ఆయన ఎందుకు బయటకు వచ్చిండు సార్? సార్ డిపాజిట్ పెట్టుకోండి సార్, 140 కోట్లు లోక్సభ చేసేవాళ్ళను. ఈ 20 కోట్లు నువ్వు వాళ్ళకే ఇస్తున్నావు, ఎమ్మెల్యే చేస్తున్నావు ఎంత 20 పెట్టమంటున్నాడు. నీ దగ్గర పెట్టుకొని 20, 40 ఆ 40 నువ్వు ఇచ్చినాక నువ్వు ఈ సంపాదించినవన్నీ ఎక్కడ పెట్టినావు? నువ్వు చీఫ్ మినిస్టర్ ఎందుకున్నట్టు? మళ్ళీ నీ చేతిలో మేము ఇస్తావో ఇవ్వో అనేది భయం కదా సార్. వై నాట్ 175, వై నాట్ 25 అంటున్నాడు అన్నోడు. అసలు రజనీని తీసుకొచ్చి గుంటూరులో పెట్టుడేది. ఆదమూలపు సురేష్ ఆయన మంత్రి ఉన్నాడు కదా, 14లో ఒక నియోజకవర్గం, 19లో ఒకటి, మళ్ళీ ఇప్పుడు 2024లో ఒకటి. ఎందుకు మార్చినట్టు? ఇవాళ నర్సరావుపేట ఎంపీ టికెట్ ఇస్తా అంటే బాగా కదన్నా. వైనాట్ 175 అంటే ఆయన పేరేంది, అనంతపూర్లో పోలీస్ ఆయన ఎలక్టెడ్ కదా, ఎందుకు ఇవ్వలేదా? మాధవ్ గోరంట్ల ఎందుకు ఇవ్వలేదు ఎంపీ? 34 మందికి ఇవ్వలేను. వైనాట్ లేదు, 175 లేదు. నిజంగానే 175 వైనాట్. నువ్వు ఇంట్లో కూర్చో, వైనాట్ 175 అన్నాక నువ్వు ప్రచారం ఎందుకు చేస్తున్నావు? ఎండల రోజు 3 మీటింగ్లు చేస్తూ ఉంటే అసలు మండు ఎండలు చేస్తున్నాడు. అంతే కదా సార్, ఎంత ఎండ వేడింది సార్. సో అందుకోసము ఇప్పుడున్న సిచ్యువేషన్ సార్, వితౌట్ బీజేపీ కూడా చంద్రబాబు గారు, వితౌట్ పవన్ కళ్యాణ్ కూడా ఎన్నికవుతుంది. కానీ రిస్క్ తీసుకోవద్దనే పద్ధతిలో 7% వాళ్ళకు వచ్చినాయి. బీజేపీ వాళ్ళు నష్టమైనా కూడా పోయినసారి అధికారంలో ఉండి 2019లో అధికారం లేక ఫ్రీగా మూవ్ కాగలిగిండు, ఫ్రీగా పైసలు మూవ్ చేసిండు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఈయన 18లో ఎప్పుడైతే డిఫర్ అయిందో మంత్రివర్గం నుంచి బయటకు వచ్చి ఆ కాంగ్రెస్తో కాబట్టి తెలంగాణలో అక్కడ దేశమంతా తిరిగిండో, బీజేపీ మనీ టైట్ చేసింది. ఈ 1 ఇయర్ ఛాన్స్ ఉందనుకున్నాడు, అడ్వాన్స్ పెట్టుకోడు కదా. ఎవరైతే డబ్బులు ఇచ్చే వాళ్ళందరినీ టైట్ చేసేసాడు. ప్లేయర్స్ కొంతమంది ఉంటారు కదా సార్, అన్ని పార్టీ వాళ్ళకి ఇస్తారు, ఎక్కువ తక్కువ చేసేవారికి ఎన్నికలు కొట్లాడలేకపోయాడు. అందుకో ఇప్పుడు 2 పవర్ సెంటర్స్ తోటి పెట్టుకోదలుచుకోలేదు. అదొకటి. రాష్ట్రము చితికిపోయింది, అభివృద్ధి ఆగిపోయింది, కొంత ఇంప్రూవ్ అవుతుండే, ఏదో రాజధానికి పని అవుతుండే. అటువంటి దీన్ని ఒక గాడిలో తేవాలంటే కేంద్ర సహాయ సహకారాలు కావాలా? ఈయన మోకరిలేలే చంద్రబాబు గారు, వాళ్లకు షా గారి సర్వే, సెంట్రల్ ఇంటెలిజెన్సీ పలు సర్వేలు తీసుకొని జగన్మోహన్ రెడ్డి తుక్కు మా తెలంగాణ పొల్లు పొట్టు ఓడిపోతాడు. మనము చంద్రబాబు గారితో తీసుకుంటే మనము 20-21 సీట్లు గెలవచ్చు. ఇది మన కూటమిలో ఉంటుంది. లేకపోతే పరిస్థితి ఏమవుతుందో, మనం కొన్ని రాజ్యాంగ సవరణలు తేవాలే, మనకు 2/3 పార్లమెంట్లో కావాలా, 400 సీట్లు అట్లే రాజ్యసభలో కావాలి. కనుక మనము కూటమి చేయాలనేది వాళ్ళే చంద్రబాబు గారిని పిలిపించుకునేది అవుతుందో ఎలయన్స్ కావడం జరిగింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటి వాళ్ళ చెల్లె, రెండోది వాళ్ళ బాబాయ్ మర్డర్. ఇది వాళ్ళకు లాభం జరుగుతలేదు కాంగ్రెస్ పార్టీకి, షర్మిలమ్మకు. బట్ వాళ్ళు డ్యామేజ్ అంతా ఏదైతుందో టీడీపీకి టర్న్ అవుతుంది. అలాగే మొన్న షా గారు ఎప్పుడైతే వచ్చిండ్రో, మోడీ గారు వచ్చి, మోడీ మీద విజయవాడ రియాక్షన్ కాదు, వాళ్ళు క్లారిటీ ఇచ్చిండ్రు అమరావతి రాజధాని అని. కరప్టివ్ గవర్నమెంట్ కొన్ని హామీలు ఇచ్చింది కనుక స్ట్రెంత్ పెరిగింది చంద్రబాబు గారిది. ఇంకా ప్రధాని, హోమ్ మినిస్టర్ వాళ్ళిద్దరే మెయిన్ కదా. దాంతో అవుతుందో ప్రజలు ఈ 3-4 రోజుల నుండి ఎట్లా పోతుందంటే టెంపో అసలు ఎక్కడికో వెళ్ళిపోతుంటుంది. అలాగే జిల్లాల వైజ్ చెప్పుదామంటే నో ప్రాబ్లం, ఐ విల్ టెల్ ఆఫ్ డిస్ట్రిక్ట్ వైజ్. ఉమ్మడి జిల్లాలో చెప్పగలరా? ఉమ్మడి జిల్లాలో సార్ శ్రీకాకుళం 10 సీట్లు, విజయనగరం 9, 15 వైజాగ్. 34లో సార్ ఎప్పుడు తెలుగుదేశానికి బలంగా ఉంది. 89లో అది అయిపోయింది అనుకోండి. ఇప్పుడు కూడా ఏదైతుందో
ఆ 3 జిల్లాలు కలిపి సార్ ఒక విజయనగరంలో ఒక వీక్ ఉంటుంది. శ్రీకాకుళం 34లో 28కి తగ్గకుండా 28 నుంచి 31 సార్. 30 28కి మినిమం 28 30 జరగవచ్చు. ఆ 3 జిల్లాలు ఈస్ట్ వెస్ట్ 19 ఈస్ట్ 15 వెస్ట్ గోదావరి 34. ఎప్పుడు కానీ ఈ 2 జిల్లాల ప్రభావమే రాష్ట్ర రాజకీయాలను మారుస్తుంది. 78లో ఐకి వచ్చినా అప్పుడు 19, 21, 19 40 ఉండే 77లో డీలిమిటేషన్ అయినాక 21ది 19 అయింది, ఇక్కడ 17ది 15 అయింది. సో అక్కడ మీకు 34సారి 29 నుంచి 31 29 మినిమం. కృష్ణా జిల్లా 16, 17 గుంటూరు. ఎప్పుడైతే మొన్న అమరావతి అని డిక్లేర్ చేసిండ్రో దాంతో ఇంకా బలం పెరిగి ఈస్ట్ వెస్ట్ ఎట్లయితే ఇప్పుడు స్వింగ్ అవుతుందో ఆ 2 జిల్లాల లెక్క కూడా ఇక్కడ ఏదైతుందో 33లో 27కు తగ్గాయి. 27 to 29. ప్రకాశం నెల్లూరు, ప్రకాశం 12, 10 నెల్లూరు. ప్రకాశం నేను అనుకుంటున్నా 9 to 10, అక్కడ 6 to 8 నెల్లూరు. ఇక మిగిలింది రాయలసీమ 14 చిత్తూరు. చంద్రబాబు గారు 95లో చీఫ్ మినిస్టర్ అయ్యారు. తర్వాత జిల్లా పరిషత్ వచ్చినాయి అనుకోండి, గెలవలేదు. ఎప్పుడు ఒకసారి గెలిచారు, 2 సార్లు జిల్లా పరిషత్ కూడా. అక్కడ ఉండే సీట్లో ఎప్పుడు మెజార్టీ కాంగ్రెస్. 99 కానీ, 2004 కానీ, 2009 కానీ, 14 కానీ, 19 కానీ. ఇప్పుడు ఆ 14లో 7 ఛాన్స్, లేకపోతే 8 టీడీపీకి రావచ్చు, 6 వాళ్ళకి రావచ్చు, లేకపోతే వాళ్ళకి 8 రావచ్చు, 6 టీడీపీకి రావచ్చు. 1-2 డిఫరెన్స్. కడప 10లో 3, 6, 4 వాళ్ళకు 6 లేకపోతే 7. అనంతపూర్లో 14లో 9 నుంచి 11, 9 to 11 వాళ్ళది 3 to 6. కర్నూలు 14లో అదే సేమ్ చిత్తూరు లెక్క ఒక 8, 6, 8 ఈక్వల్ 7, 7. తో 125 నుంచి 145 సీట్ల వరకు పక్కా కూటమికి. 30 నుంచి ఏదైతుందో మ్యాక్సిమం 50 వైసీపీ. ఎంపీలు సార్, ఎంపీలు 19 మినిమం, 3 మినిమం బీజేపీ, 3, 6, 4 జనసేన 2, 14 ఏదైతుందో టీడీపీ 13, 16 వాళ్ళకి ఏదైతుందో 3 నుంచి 6, 3 మినిమం 6 మ్యాక్సిమం. ఇది 19 నుంచి ఇది 21 లోక్సభ కూటమి. దాంట్లో జనసేనకు 2 గెలుస్తున్నాయి. బీజేపీకి నేను అనుకుంటే 5, 6 ఇచ్చిండు, 3 పక్క 4వ సీటు కూడా రావచ్చు. కూటమికి టోటల్గా 19 ఇస్తున్నారు. 19 నుంచి 21 లోక్సభ, 19 నుంచి 21, 25. ఇది ఆంధ్ర పరిస్థితి. వైఎస్ వివేకానంద హత్య అనంతరం జరిగిన పరిణామాలు రాష్ట్ర ప్రజలకి సుస్పష్టంగా అర్థమైంది. ఆ పరిణామాల నేపథ్యంలో చెల్లెళ్ళు, వైఎస్ ఆడపడుచులు రోడ్డెక్కారు. సాక్షిలో వాళ్ళిద్దరి మీద వచ్చే కథనాలని ఎలా చూడాలి సార్? అది నీచాతినిజం సార్, నీచాతినిజం చాలా తప్పు. దాని పరిణామాలే ప్రజల్లో ఎప్పుడు కానీ సార్ ఏ రాష్ట్రంలో కానీ నేను అనుకుంటున్న 10 to 15% న్యూట్రల్ ఓటు ఉంటుంది. ఏ రాజకీయ పార్టీలు అంటే ఎక్కడన్నా రీజనల్ పార్టీ ఉన్న కాడ మ్యాక్సిమం 90%, 10-15% వాళ్ళకి రాజకీయాలకు సంబంధం ఉండదు. ఆ 5 సంవత్సరాల్లో జరిగే ఏ ప్రభుత్వం ఉందా, లా అండ్ ఆర్డరు, ప్రైజ్ రైసు, అక్కడ ఉండే ఎమ్మెల్యే పరిస్థితులు, ఎంపీలది, ప్రభుత్వం ఓవరాల్ ప్రభుత్వం మీద ఓటింగ్ ఆ 10-15% స్వింగ్ ఉంటుంది. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది, అంత మెజార్టీలు ఎందుకు మారుతాయి? ఒకసారి 50,000తో గెలిచినాడు, 50,000తో ఎందుకు ఓడిపోతున్నాడు? వాని దుర్మార్గం. ప్లస్ గవర్నమెంట్ మీద ఉంటుంది, లోకల్ ప్రజాప్రతినిధుల మీద ఉంటుంది. ఈ 15% ఓట్లు న్యూట్రల్ ఓటు ఏదైతుందో ఆ పోలింగ్ సందర్భంలో ఆ స్వింగ్ను బట్టి ఏదైతుందో ఆ ఓటు 1 సైడ్ పోతుంది. మొత్తం 100 మంది పోతే 100లో 99% గెలిచే పార్టీకి వేస్తారు. వాళ్ళకి ఆ జడ్జిమెంట్ ఉంటుంది సార్. 77లో ఏ మీడియా ఉంది సార్, ఏ పేపర్ ఉంది సార్, ఏ ఎలక్ట్రానిక్ ఉంది? పేపర్ ఎన్ని రోజులు పోతుండే గ్రామాలకు? తో సార్ 9 రాష్ట్రాల్లో, 2 రాష్ట్రాల్లో గుజరాత్లో అహ్మద్ పటేల్, మధ్యప్రదేశ్లో ఇది మన కమల్నాథ్ గెలిచాడు. 9 రాష్ట్రాలు, 7 రాష్ట్రాల్లో ఒక సీట్ రాలేదు సార్. యూపీ 85లో ఒకటి రాలే, బీహార్ 54 ఒకటి రాలే, ఢిల్లీ 7లో ఒకటి రాలే, హర్యానా 10లో ఒకటి రాలే, గుజరాత్లో 24, 25కు ఒకటి వచ్చింది.
మధ్యప్రదేశ్లో నేను అనుకుంటున్నా 40 అప్పుడు కంబైన్ ఉండే కదా 40లో 54లో కట్టాలి. అటువంటిది మళ్ళీ 80లో ఇమ్మీడియట్గా ఇందిరాగాంధీ వచ్చింది జనతా ఫాల్లో అయిన తర్వాత. ఏ మీడియా 83లో ఈనాడు గెలిపించింది అనుకుందాం రామారావు. 89లో ఎందుకు గెలిపించలేదు సార్? తను ఓడిపోతూ ప్రభుత్వం పోయింది కదా. మండల వ్యవస్థ తెచ్చిండు, 300 సమితిలను 1096 చేసి బలహీన వర్గాలకు మహిళలకు రిజర్వేషన్ ఇచ్చిండు. స్వాతంత్రం వచ్చిన కాడ నుంచి ఒక వార్డు మెంబర్ కానీ సర్పంచ్ కానీ సమితి ప్రెసిడెంట్ కానీ జడ్పీ చైర్మన్ అయ్యే అవకాశం లేదు. మున్సిపల్ కార్పొరేషన్లో వార్డు మెంబర్ కానీ మేయర్ కానీ అలాగే మున్సిపాలిటీలో వార్డు మెంబర్ కానీ చైర్మన్ అయ్యే అవకాశం లేదు. అది కల్పించిండు అధికారం ఇచ్చి. కానీ తను ఓడిపోతూ కల్వకుర్తిలో 34కు 2 లోక్సభ, 39 కాంగ్రెస్కి వచ్చినాయి, 2 టీడీపీ, 1 ఎంఐఎం అండ్ 183 కాంగ్రెస్కి వచ్చినాయి. చెన్నారెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రి అయ్యాడు 70 తర్వాత 89. సో ఇవన్నీ ఏం లేదు సార్, ఇది ఒక లాబీ కోసం ఈ మీడియా కానీ ఇది కానీ. బట్ ప్రజలు విజ్ఞుడు సార్. చేయి గుర్తు స్ప్లిట్ చేసింది ఆమె 78 జనవరి 1. ఎలక్షన్ అయింది, పోలింగ్ అయింది 25 జనవరి 27 నాడు కౌంటింగ్ అయింది. సింబల్ ఎప్పుడు వచ్చింది సార్? 2వ తారీఖు లాస్ట్ డేట్ ఆఫ్ నామినేషన్ ఫిబ్రవరి. 3 స్క్రూట్నీ, 4-5 విడ్రాస్. బీఫామ్ ఎప్పుడు చేయొచ్చు? అప్పుడు సెషన్ రాకముందు లాస్ట్ డే ఆఫ్ విడ్రాస్. స్క్రూట్నీ అయినాక 1 నాడు సింబల్ వచ్చింది సార్. కర్ణాటకలో ఎప్పుడు వచ్చింది? ఫిబ్రవరి 1. అంటే 24 రోజుల ముందుగా సింబల్ వచ్చింది. నామినేషన్ స్టార్ట్ అయినాక 6 రోజులకు వచ్చింది, 7వ రోజు వచ్చింది. చేయి గుర్తు 170 సీట్లు గెలిచింది సార్. కేంద్రంలో జనతా పార్టీ ప్రభుత్వం. హేమా ఎమీలు ఆ పార్టీలు పిడతల రంగారెడ్డి, చొక్కారావు గారు, ఆన వెంకటరెడ్డి గారు హేమా ఎమీలు చేరారు. వచ్చినాయి 60 సీట్లు వచ్చినాయి. ఇక వెంగళరావు గారు చీఫ్ మినిస్టర్, నేషనల్ బ్రహ్మాన్ రెడ్డి కాంగ్రెస్, బ్రహ్మాన్ రెడ్డి గారు ఏఐసిసి, ఇక్కడ విజయభాస్కర్ రెడ్డి గారు, 153 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు, 16 మంది మంత్రులు, 30 సీట్లు వచ్చాయి ఒక్కొక్కరికి. ఇక్కడ ఆశిపోష మీ విజయవాడ 72లో గెలిచిండు సార్ మంత్రి, 2000 ఓట్లు వచ్చినాయి సార్. 2000 పోతిన చిన్న గెలిచాడు సార్ 78లో. ఎవరి మీద? ఒక సీటేమో ఈయన నాందేల భాస్కర్ గారు. అంటే ట్రెండ్ వచ్చినాక 6 డైల్యూట్ అయిపోయింది. ఇప్పుడు అలాగే ఏదైతుందో 3rd అనేది ఎలిమినేట్ అయింది. ఇప్పుడు తెలంగాణలో కంటిన్యూషన్ చెప్తుంది. తెలంగాణలో ఫైట్ బిట్వీన్ కాంగ్రెస్ బీజేపీ కనుక బీఆర్ఎస్ డైల్యూట్ అయిపోతుంది. బీఆర్ఎస్ ఓట్ ట్రాన్స్ఫర్ అవుతుంది. గెలవడు కదా అని పోలింగ్ పోయిన కాడ కూడా దాంట్లో పనిచేసిన వర్కర్ కూడా కాంగ్రెస్ మీద కోపం ఉంటే బీజేపీకి వేస్తాడు, బీజేపీ మీద కోపం ఉంటే కాంగ్రెస్కి వేస్తాడు, బీఆర్ఎస్కి వేయడు. ఇది ట్రెండ్. ఇది 78లో చూసినాము. 83లో కాంగ్రెస్ ఓడించాలి 4 ముఖ్యమంత్రులు, చెన్నారెడ్డి, అంజిరెడ్డి, వెంకటరామరెడ్డి, విజయభాస్కర్ రెడ్డి. రామారావు గారు పార్టీ పెట్టిండు ఆంధ్రలో ఆత్మాభిమానం అని. కమ్యూనిస్టులు ఓటు బ్యాగ్స్ ఖమ్మం, నల్గొండ, పార్ట్ ఆఫ్ కరీంనగర్ వాళ్ళకు 20,000 30,000 ఉన్న కాడ కూడా 1000-2000 ఓట్లు వచ్చినాయి. డైల్యూట్ అయింది. కమ్యూనిస్ట్కి వేస్తే వేస్ట్ అవుతుందని టీడీపీకి వేసేసాడు. కమ్యూనిస్ట్ రూట్ అవుట్ అయిపోయింది. ఇది ఎలక్షన్ ట్రెండ్. ఇట్లుంటుంది. ఇది ఈ ఒక్క రాష్ట్రము, ఉమ్మడి రాష్ట్రమో ఈ రాష్ట్రాలు కావచ్చు, దేశంలో ఎక్కడైనా ఇదే పరిస్థితి వస్తుంది. ట్రెండ్ అంటే 3rd అంటోడు ఎలిమినేట్ అవుతాడు. ఫైట్ అనేది మన మీడియాకి రాకముందు కూడా ఇది జడ్జిమెంట్ ప్రజలు ఇచ్చిండ్రు. గుర్తు 1వ తారీఖు వస్తే 25 నాడు డబల్ వేసాడు గుర్తు. సార్ జనతా పార్టీ గుర్తు ఎప్పుడు వచ్చింది సార్? షెడ్యూల్ ఇష్యూ అయినాకనే కదా సార్ 77లో జయప్రకాష్ నారాయణను, జనసంఘోలను, సోషలిస్టులను, బంగ్లా కాంగ్రెస్, భారతీయ క్రాంతిలు వీళ్ళందరినీ ఒకటి చేసిండు కదా. స్వతంత్ర పార్టీ చేసి రైతు నాగల మీద చేయాలని చెప్పాడు. రైతు నాగల గుర్తు షెడ్యూల్ ఇష్యూ అయినాకనే వచ్చింది కదా సార్. ప్రజలు స్పృహలో ఉండి తెలివైన వాళ్ళు అనేదే దీని అర్థం. అంతే కదా సార్. అందుకోసం ఇక్కడ కూటమి విజయం అనేది ఖాయము. స్ట్రెంగ్త్ రేపటి నుంచి మీరు టాక్ చూడండి. మీరు ఆల్రెడీ ప్రజల్లో ఉంటున్నారు, ప్రజలు తిరుగుతున్నారు, మీ మీడియా ఎంక్వైరీ చేస్తున్నారు, ఇంకా మీ టీం ఉంది. ఖచ్చితంగా ఏదైతుందో ఈ 3 రోజుల్లో ఎక్కడికి వెళ్ళిపోతుంది. అంటే రేపు కనుక 21 సీట్లు గతంలో వచ్చినాయి, ఆయనకు 23 వచ్చినాయి అంతే కదా. 151 అంటే ఒకటి జనసేన, 23 రాకపోయినా ఆశ్చర్యపడద్దు. ఎవరికి? జగన్మోహన్ రెడ్డి గారికి. పార్లమెంట్ మాత్రం 22 కంటే ఎక్కువ రావు. 3 సీట్లు వాళ్ళకి పార్లమెంట్ ఛాన్స్ ఉంది. ఎవరికి? వైఎస్ఆర్పీకి. చివరి ప్రశ్న. మీ ప్రాణ స్నేహితులు ఆలపాటి సురేష్ కుమార్, సీనియర్ జర్నలిస్ట్, విధ్వంసం అని చెప్పి ఒక పుస్తకం రాశారు. దాని మీద మీ కామెంట్? డెఫినెట్లీ సార్, నేను చేయలేదు. ఇప్పుడే వారు నాకు బుక్ ఇచ్చారు. జస్ట్ మీ ఇంటర్వ్యూ కంటే ముందే వారు ఇక్కడనే ఉన్నారు కదా, నేను అది చదువుతాను. కానీ ఈజ్ ఏ హానెస్ట్ జర్నలిస్ట్, ప్రిన్సిపల్.
రాజకీయాల్లో సేవాభావం ఎట్లా జర్నలిస్ట్ అంటే జర్నలిస్ట్ ఏదైతుందో లక్షణాలు ఈజ్ వెరీ నైస్ పర్సన్. నేను టీవీ నేను ఉన్నప్పటి నుంచి వాళ్ళు నాకు అది రెగ్యులర్ పుస్తకం రాయే ముందు కూడా నన్ను ఏదో ఫోన్ చేశారు సంథింగ్ ఆఫ్ హెల్ప్ కోసం కొన్ని టైం ఇవ్వాలని గిట్ట. బట్ ఎందుకో వారు మళ్ళీ నన్ను కాంటాక్ట్ కాగానే నేను వారు రాసిందని వింటున్నాను, కానీ వారు ఏదో స్పీచ్ ఇక్కడెక్కడో విజయవాడ ఎక్కడో బుక్ మీరు ఇప్పుడే చెప్పారు చంద్రబాబు గారు రిలీజ్ చేసినది, నేను అది చూడలేదు. బట్ వారి స్పీచ్ బాగా ఇచ్చారు, చాలాసేపు హాఫ్ అన్ అవరా అంత 45 minutes బ్రహ్మాండంగా ఇచ్చింది అనేది. ఇప్పుడే ఇచ్చారు. నేను అవుతుందో యూఎస్కి 27, 28 పోతున్నా, పోయినాక అక్కడ 15 రోజులు అప్పుడే అవుతుందో దాని ఒక 2-3 సార్లు చదివితేనే మనకు అవుతుంది. బట్ నేను అనుకుంటున్న వారు కూటమికి మద్దతు చేస్తున్నారు. డెఫినెట్గా వారి వాయిస్ ఏదైతుందో పబ్లిక్ డెఫినెట్ పోతుంది. సురేష్ గారి గురించి జర్నలిస్టులు కానీ తరం కానీ అది బాగా పబ్లిసిటీ అంటే టీవీలలో బాగా వచ్చిందని నేను విన్నాను ఏది ఆ ఫంక్షన్ని. దాంతో ఏదైతుందో వారు ఇప్పుడు ఈరోజు కూడా ఏదైతుందో కొంత పబ్లిక్లో ఒపీనియన్ తీసుకుంటుందనేది వారు కూడా ఒక యూట్యూబ్ ఛానల్ కూడా నడుపుతున్నారు. డెఫినెట్లీ సురేష్ లాంటి వాళ్ళు ఇప్పటికి ఏదైతుందో మొన్న కృష్ణారావు గారు చనిపోయాడు, ఈజ్ హానెస్ట్ ఉండే, వెరీ హానెస్ట్. అలాగే ఏదైతుందో పాపయ్య శాస్త్రి గారు చనిపోయారు, అట్లే రాజేంద్ర ప్రసాద్ హిందూ. బట్ ఇప్పుడున్న యుగమిగా ప్రింటు మెయిన్ మీడియా కదా సార్, అంతా యూట్యూబ్ ఛానల్ అదే వచ్చేసింది సార్. ఇవాళ హవాపుడి గ్యాస్ వచ్చేస్తుంది. ఇక ప్రజలు ఏదైతుందో దానికి అలవాటు అయిపోయారు. ఇండివిజువల్ కూడా ఇంటర్వ్యూ చేసేసి అసలు దానికి సెన్సారే లేదు కదా సార్. అమ్మనక్కని కూడా తిట్టే ఏదైతుందో వచ్చేస్తున్నది, దానికి ఏం యాక్షన్ లేదు, అది ఏం చట్టం ఏం సంగతో నేను అనుకుంటున్నాను. నాకుండే రేపు రాబోయే రోజుల్లో ఈ నియంత్రణ చట్టం కొన్ని పద్ధతులు ఏదైతుందో ఖచ్చితంగా ఈ ఈ ఈ మీడియా మీద కూడా బీజేపీ చట్టం కొంత ఏదైతుందో సవరణ చేస్తుంది. దాంట్లో ఏమవుతుంది, ఇప్పుడు చైనాలో ఉంది సార్, చైనాలో యూ కాంట్. అరే ఇంత పచ్చిపుతులు ఇంత బహిరంగంగా అయితే ఇంతకుముందు ఆఫ్ ద రికార్డ్ అంటే అసలు ప్రెస్ కాన్ఫరెన్స్ ఆఫ్ ద రికార్డ్ రాయకనే పోదు, స్పెక్యులేషన్లు కూడా రాసేవాళ్ళు. ఇప్పుడు ఆఫ్ ద రికార్డ్ ఏంది, ఏం తిడుతుంది డైరెక్ట్ టెలికాస్ట్, నో బీప్ డైరెక్ట్. ఇది తెలుగు ప్రేక్షకుల కోసం సుదీర ప్రాంతం నుంచి ఢిల్లీ నుంచి విజయవాడ వచ్చి ఆంధ్రప్రదేశ్ కూడా నానేలే, ఇక్కడ ఉన్నవాళ్ళు కూడా నా మిత్రులు నా సహోదరులే అని చెప్పేసి ఈ నేల మీద ప్రేమతో ఆయన పలుమార్లు ఇక్కడికి పర్యటిస్తూ ఉంటారు. ఆంధ్రప్రదేశ్లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో గోని ప్రకాశ్రావు గారికి అభిమానులు ఉన్నారు. చాలా సింప్లిసిటీ మనిషి, ఒక నిజాయితీతో కూడిన అరుదైన అసాధారణ వ్యక్తిత్వం కలిగిన నేటి తరం రాజకీయ నాయకులకి ఆయన జీవితం స్ఫూర్తిదాయకం. నమస్కారం అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఎలాట్ సార్, థ్యాంక్స్ ఎలాట్.